హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు వినోద్ కుమార్. సో మనం ఆర్ఎస్ అగర్వాల్ కంప్లీట్ రీజనింగ్ అనే కోర్స్ అనేది చేస్తున్నాం. సో ఈ కోర్స్ అనేది ఎవరైతే బైర్ చేశారో ఆ కోర్సు యొక్క రివ్యూ అనేది వెబ్సైట్లో కానివ్వండి లేదా వాట్సాప్ గ్రూప్లో కానివ్వండి షేర్ చేయండి మీకు ఎలా ఉంది అని చెప్పి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి. సో తప్పకుండా ప్రతి ఒక్క ఎగ్జామ్కి బెనిఫిట్ అవుతుంది. ఎగ్జామ్ వైజ్గా చూసుకుంటే ఒక్కొక్క ఎగ్జామ్కి మినిమం మనకి 15 to 25% అనేది కంప్లీట్ రీజనింగ్ అనేది క్యారీ అయిపోతుంది. సో నేను చెప్పే ప్రతి ఒక్క టాపిక్ కూడా అందులోంచి తప్పకుండా క్వశ్చన్స్ వస్తాయి. 15 to 25% ఏవైతే క్వశ్చన్స్ మనకి వస్తాయో తప్పకుండా ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది ఈ టాపిక్ నుంచి కవర్ అవుతుంది. సో మనం ఈరోజు మనకి టాపిక్ నెంబర్ 10 దట్ ఈస్ ఆల్ఫాబెట్ టెస్ట్. సో ఆల్ఫాబెట్ టెస్ట్ లేదా ఆల్ఫాబెటికల్ టెస్ట్. సో దీంట్లో తీసుకుంటే మనకి మెయిన్గా 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఒక 5 వర్డ్స్ ఇస్తాడు, 5 or 4 వర్డ్స్ ఇస్తాడు. ఆ ఇచ్చిన వర్డ్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లేదా డిక్షనరీ ఆర్డర్లో రాయమని చెప్పి అడుగుతాడు. సో అది మనకి ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ ఏంటిదంటే లెటర్ వర్డ్ ప్రాబ్లం. ఇది ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఒక వర్డ్ ఇస్తాడు, ఆ వర్డ్లో ఉన్న లెటర్స్ మనం కంపేర్ చేసుకుంటూ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తీసుకుంటే మనకి ఎన్ని పేర్ ఆఫ్ లెటర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇక్కడ ADCWF. సో ఈ విధంగా ఏదైనా వర్డ్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ 1 4 3 23 6 ఈ విధంగా ఉంటాయి. సో మనం కంపేర్ చేసుకుంటే 1 2 3. సో ఇది ఒక సీక్వెన్స్ అనేది మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫాలో అవుతుంది. అలాగే మనకి ఇక్కడ తీసుకుంటే ఏమైనా ఫాలో అవుతుందా లేదు, 4 5 6. సో 5 6. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏ సీక్వెన్స్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ మనకి 3 4 5 ఏమైనా సీక్వెన్స్ అనేది ఫాలో అవ్వట్లేదు. సో ఈ విధంగా మనకి ఒక వర్డ్లో తీసుకుంటే రివర్స్లో కూడా మనకి చేయాలి. అలా చేసినప్పుడు ఈ విధంగా మనకి ఎన్ని పేర్స్ అనేది ఫామ్ అవుతాయని చెప్పి క్వశ్చన్లో ఇస్తాడు. అది మనకి లెటర్ వర్డ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి రూల్ డిటెక్షన్. ఈ రూల్ డిటెక్షన్ అంటే ఏముంటుంది అంటే సపోజ్ మనకి ఏదైనా వర్డ్ ఇచ్చేసి సేమ్ ఇలాగనే మనకి ఏదైనా ఎన్ని వర్డ్స్ స్కిప్ అయ్యాయి. సపోజ్ మనకి ఇక్కడ A నుంచి D తీసుకున్నాం అనుకోండి, మధ్యలో మనకి ఎన్ని లెటర్స్ అనేవి స్కిప్ అయ్యాయి, 3 లెటర్స్ అనేవి స్కిప్ అయ్యాయి. అలాగే మనకి C నుంచి W తీసుకున్నాం అనుకో, ఎన్ని లెటర్స్ అనేవి స్కిప్ అయ్యాయి లేదా ఎన్ని లెటర్స్ ఒకవేళ యాడ్ అవుతాయి, మ్యాక్సిమం మనకి స్కిప్ అయ్యాయని చెప్పి ఇస్తాడు. సో అలాంటి క్వశ్చన్స్ అనేది మనకి రూల్ డిటెక్షన్లో చూస్తాం. సో ఓవరాల్గా ఈ ఆల్ఫాబెటికల్ సిరీస్లో తీసుకుంటే ఆల్ఫాబెటికల్ టెస్ట్ అనే టాపిక్ తీసుకుంటే మనకి RRBలో కానివ్వండి అండ్ అలాగే SSCలో కానివ్వండి మినిమం 1 క్వశ్చన్ తప్పకుండా వస్తుంది. మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి మినిమం 1 క్వశ్చన్ మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ అయితే తప్పకుండా మనకి వస్తాయి. మెయిన్స్లో తీసుకుంటే అట్లీస్ట్ 3 క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్స్ ఎగ్జామ్లో తీసుకుంటే ఎస్ఐ కానివ్వండి, పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి, అలాగే SSC ఎగ్జామ్స్లో కానివ్వండి. SSC ఎగ్జామ్లో అయితే ప్రిలిమ్స్లో తప్పకుండా 100% ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అనేది తప్పకుండా వస్తుంది. సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. సో ఈరోజు మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని చెప్పి చూద్దాం. సో మనకి సింపుల్గా అందరికీ తెలిసినదే. సో ఆల్ఫాబెటికల్ ఏదైనా మనకి వర్డ్స్ ఇచ్చినప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మనకి ఏముంటాయి, A to Z ఉంటాయి కదా. సో ఆ సీక్వెన్స్ని మనం కంపేర్ చేసుకుంటూ ఇచ్చిన వర్డ్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఒక ఆర్డర్ రాయాలి. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏమంటున్నాడు, విచ్ వర్డ్ విల్ కమ్ ఇన్ ద ఫస్ట్. సో ఫస్ట్లో మనకి ఏ వర్డ్ వస్తుంది ఇఫ్ ఆల్ ద వర్డ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఇచ్చిన వర్డ్స్ మనకి ఏవైతే ఉన్నాయో 4 కానివ్వండి లేదా 5 కానివ్వండి అవన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత ఆ సీక్వెన్స్లో వచ్చే ఫస్ట్ వర్డ్ ఏంటిది అని చెప్పి అడుగుతున్నాడు. మీకు ఎగ్జామ్లో ఫస్ట్ వర్డ్ అడగవచ్చు లేదా సెకండ్ వర్డ్ అడగవచ్చు లేదా లాస్ట్ వర్డ్ కూడా అడగవచ్చు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత లాస్ట్ వర్డ్ అని చెప్పి కూడా అడగవచ్చు. ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్లో కూడా అడగవచ్చు మీకు. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని మనకి అరేంజ్ చేసిన తర్వాత దాని డిక్రీజింగ్ ఆర్డర్లు అంటే హై టు లో కూడా మనకి అడగవచ్చు. సో మనకి డిఫరెంట్గా క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటాడు. మనకి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తుంటాక మీకే ఐడియా అనేది వచ్చేస్తుంది. సో ఫర్ ప్రజెంట్ ఇక్కడ మనకి 5 క్వశ్చన్స్ కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత వాటిలో వచ్చే ఫస్ట్ వర్డ్ ఏంటిది అని చెప్పి మనకి క్వశ్చన్ అడుగుతున్నాడు ఇక్కడ. సో ఫస్ట్ మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేద్దాం, తర్వాత దానికి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది దాంట్లో వచ్చే ఫస్ట్ వర్డ్ ఏంటిది అనేది. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, ABCD ఇక్కడ 5 ఇచ్చాడు. మనకి రైల్వే ఎగ్జామ్లో కానివ్వండి SSC ఎగ్జామ్లో కానివ్వండి తీసుకుని మనకి 4 ఇస్తాడు. సో మనకి ఈ 4 అక్కడ అప్పుడప్పుడు మనకి రేర్గా చూస్తుంటాం 5 క్వశ్చన్స్ అనేది. సో నేను 5 తీసుకున్నాను కొంచెం మనకి కాంప్లికేటెడ్గా ఉండడానికి. సో చూడండి ABCD ఈ విధంగా ఉన్నాయి, స్పైన్, స్పైనల్, స్పిన్నర్, స్పైనెట్, స్పెండల్. సో ఈ విధంగా 5 ఇచ్చాడు. వీటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈ విధంగా అరేంజ్ చేస్తామో చూడండి. సో ఫస్ట్ చూడండి లెటర్ టు లెటర్ అనేది మనకి కంపేర్ చేయొద్దు ఎప్పుడైనా.
సో లెటర్ టు లెటర్ కంపేర్ చేసి అన్నింటిలో మనకి ఫస్టే ఉంటాయి. సో డైరెక్ట్ క్వశ్చన్ని చూడగానే మనకి ఎక్కడి వరకు అయితే గ్రాప్ అవుతుందో, ఎక్కడ వరకు అయితే కామన్ ఉన్నాయో మనకి జస్ట్ డైరెక్ట్గా ఐడెంటిఫై చేసేలా ఉండాలి. సో అన్ని వర్డ్స్ తీసుకుంటే అన్ని వర్డ్స్లో మనకి ఎస్పిఐఎన్ 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 అని చెప్పి అన్నిట్లో మనకి కామన్గా ఉన్నాయి. ఫస్ట్ 4 లెటర్స్ అనేది ప్రతి వర్డ్లో మనకి సేమ్ ఉన్నాయి. సో ఫస్ట్ 4 లెటర్స్ అనే ప్రతి వర్డ్లో సేమ్ ఉన్నప్పుడు ఆ 4 వర్డ్స్ని కొంచెం ఆ 4 లెటర్స్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చే లెటర్స్ ఎక్కడెక్కడ మనకి డిఫరెన్స్ అయితే స్టార్ట్ అవుతుందో సో వాటిని కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ 4 లెటర్స్, ఇక్కడ ఫస్ట్ 4 లెటర్స్, ఇక్కడ ఫస్ట్ 4, ఇక్కడ ఫస్ట్ 4, ఇక్కడ ఫస్ట్ 4 అన్ని కామన్గా ఉన్నాయి. సో దాని తర్వాత వచ్చే లెటర్ ఏంటిది ఇక్కడ ఈ, అలాగే ఇక్కడ ఏంటిది ఏ, అండ్ అలాగే ఇక్కడ ఏంటిది ఎన్, అలాగే ఇక్కడ ఏంటిది మనకి ఈ, అలాగే ఇక్కడ ఏంటిది మనకి డి. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ లెటర్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో ఈఏఎన్ ఈడిలో మనకి ఫస్ట్ వచ్చేది ఏంటిది ఇందులో? సో మనకి ఏంటిది ఇక్కడ ఫస్ట్ వచ్చే లెటర్ అనేది ఏ అనే లెటర్ వస్తుంది ఇక్కడ మనకి. సో ఇక్కడ నెక్స్ట్ ఈఏఎన్ అండ్ అలాగే ఇక్కడ ఈ అండ్ అలాగే ఇక్కడ డి. సో వీటిలో మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తీసుకుంటే మనకి ఫస్ట్ వచ్చేది ఏముంటుంది? ఏ అనేది ఉంటుంది ఫస్ట్ వచ్చేది. సో మనకి ఇచ్చిన 5 వర్డ్స్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే మనకి ఫస్ట్ వచ్చే వర్డ్ వచ్చేసి మనకి బి అనమాట. నెక్స్ట్ బి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే వర్డ్ ఏంటిది మనకి ఇక్కడ ఈఎన్ఈడి. సో ఈఎన్ఈడిలో మనకి ఫస్ట్ నెక్స్ట్ వచ్చేది ఏంటిది మనకి ఇక్కడ డి అనేది వస్తుంది. సీక్వెన్స్లో డి అనేది వస్తుంది అంటే ఫస్ట్ బి అనే వర్డ్ వస్తుంది. బి వర్డ్ ఏముంది? స్పైనల్. దాని తర్వాత వచ్చే వర్డ్ ఏంటిది? డి. దాని తర్వాత వచ్చే వర్డ్ ఏంటిది మనకి ఇక్కడ ఈ అనమాట. సో బి తర్వాత ఈ అనేది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మనకి ఇది వెళ్ళిపోయింది, ఇది వెళ్ళిపోయింది. రిమైనింగ్ ఏమున్నాయి మనకి ఇక్కడ? ఈఎన్ఈ. ఈఎన్ఈలో మనకి ఫస్ట్ వచ్చేది ఏంటిది? మనకి ఈ అనేది వస్తుంది. కాకపోతే ఈ అనేది మనకి ఇక్కడ ఉంది, అలాగే ఇక్కడ కూడా ఉంది. సో ఇప్పుడు ఈ రెండిట్లో మనకి ఫస్ట్ ఈ విధంగా తెలుస్తుంది. మళ్ళీ వీటి తర్వాత లెటర్ కంపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తే మనకి ఏ లెటర్ అనేది లేదు. సో ఇక్కడ చూస్తే మనకి ఏంటిది? టీ అనే లెటర్ ఉంది. సో ఈ విధంగా చూసినప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటిది? ఇక్కడ మనకి తర్వాత లెటర్ లేదు కాబట్టి ఇక్కడ ఈ అనేది ఫైనల్ అవుతుంది కాబట్టి సో ఈ వర్డ్ అనేది మనకి ఫస్ట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మనకి వచ్చేది డి. ఆ తర్వాత మనకి ఫైనల్గా వచ్చేది సి. ఈ విధంగా మనకి ఆర్డర్ అనేది వచ్చేసింది. ఫస్ట్ వర్డ్ ఫస్ట్ ఏంటిది మనకి బి. బి అంటే స్పైనల్, తర్వాత ఈ స్పిండల్, తర్వాత స్పైన్, తర్వాత డి అంటే మనకి స్పైనట్, అలాగే సి అంటే మనకి స్పిన్నర్. సో ఈ విధంగా అరేంజ్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ వర్డ్ ఏంటిది అని అడుగుతున్నాను. జస్ట్ నేను ఏం చేశాను? కంప్లీట్గా ఇచ్చిన 5 వర్డ్స్ని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేశాను. సో మనకి ఏమడుతున్నాడు? ఫస్ట్ వర్డ్ అడుగుతున్నాడు కాబట్టి ఫస్ట్ ఏమొస్తుంది మనకి? బి అనేది వస్తుంది. బి అంటే ఏంటిది? మనకి స్పైనల్. సో మనకి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మీరు క్వశ్చన్లో ఇది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ వర్డ్ అడిగాడా, లాస్ట్ వర్డ్ అడిగాడా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ వర్డ్ అడిగితే కనుక మనకి ఇంత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసే అవసరం ఉండదు. జస్ట్ మనకి ఈ విధంగా కంపేర్ చేస్తే మనకి ఫస్టే తెలిసిపోయింది ఇక్కడ బి అనేది ఫస్ట్ వస్తుందని చెప్పి. సో అక్కడ మనకి ఆన్సర్ అనేది వచ్చేసింది. మనకి కంప్లీట్గా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ 3 లెటర్స్ ఏవైతే ఉన్నాయో పిఆర్ఏ 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 పిఆర్ఏ, ప్రతి వర్డ్లో కూడా మనకి ఫస్ట్ 3 లెటర్స్ అనేది కామన్గా ఉన్నాయి. సో అవి కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. దానికి వచ్చే తర్వాత లెటర్ కంపేర్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఏముంది? ఐ ఉంది, ఇక్కడ మనకి సి ఉంది, ఇక్కడ ఎన్ ఉంది. ఎగ్జామ్లో మీరు ఈ విధంగా రాసుకోవద్దు, జస్ట్ చూడగానే మీరు ఆన్సర్ పెట్టేలా ఉండాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి వై, తర్వాత ఇక్కడ వచ్చేసి సి. సో ఐసిఎన్వైసిలో మనకి ఏది ఫస్ట్ వస్తుంది? ఈ 5 లెటర్స్లో మనకి ఈ 5 లెటర్స్లో వచ్చేది ఫస్ట్ ఏంటిది? మనకి సి వచ్చేస్తుంది. కాకపోతే సి అనేది చూసుకుంటే మనకి ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి? ఈ 2 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో దాని తర్వాత లెటర్ మనం కంపేర్ చేయాలి. దీని తర్వాత లెటర్ ఇక్కడ టీ ఉంది, ఇక్కడ కూడా టీనే ఉంది, ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ కూడా ఐఏ ఉంది. అది 2 కూడా వదిలిపెట్టేసింది. తర్వాత ఏముంది? ఇక్కడ సి అనేది ఉంది, తర్వాత ఏముంది? ఇక్కడ ఎస్ అనేది ఉంది. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి సి ఫస్ట్ వస్తుందా, ఎస్ ఫస్ట్ వస్తుందా? సో సి అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి మనకి ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటి? ఫస్ట్ వచ్చే వర్డ్ ఏంటిది? బి ఆప్షన్ ఫస్ట్ వస్తుంది మనకి. సో మనకి ఇక్కడ అడిగింది ఫస్ట్ అనేది కాబట్టి ఇదే మనకి బి ఆప్షన్స్లో మనకి బి అనేది ఉంటుంది. ఏంటిది? ప్రాక్టికల్ అనేది ఉంటుంది, అక్కడ టిక్ చేస్తే సరిపోతుంది. సో కాకపోతే ఇక్కడ నేనేం చేస్తాను? ప్రతి ఒక్క క్వశ్చన్కి నాకు అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తాను. అందుకని చూడండి. సో మనకి ఆన్సర్ అనేది ఇక్కడే వెళ్ళిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత నేను చూడండి, దీని తర్వాత వచ్చే నెక్స్ట్ ఏంటిది? మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సిలో మనకి 2 ఉన్నాయి కాబట్టి ఇది అనేది ఫస్ట్ అని తెలిసిపోయింది. దాని తర్వాత వచ్చేది ఏంటి? నెక్స్ట్ సి అనేది సెకండ్ ఇది వస్తుంది అనమాట. ఈ ఆప్షన్ మనకి సెకండ్ వర్డ్ కింద వస్తుంది. సో మనకి ఈ సి వెళ్ళిపోయింది, అలాగే ఇది కూడా వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ ఏముంది? ఐఎన్వై. ఐఎన్వైలో మనకి ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటిది? మనకి ఇక్కడ
ఐ అనే లెటర్ మనకి ఫస్ట్ వస్తుంది మూడిట్లో INYలో. సో మనకి తర్వాత ఒకటి వచ్చేసి ఏ ఉంటుంది. ఆ తర్వాత మనకి NYలో మనకి తెలుసు N అనేది ఫస్ట్ వస్తుంది, దట్ ఈజ్ C. లాస్ట్ వచ్చేసి మనకి D. సో వీటి యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏంటిది మనకి ఇక్కడ BEACD. సో మీరు క్వశ్చన్స్ అనేది ఎన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేసి అంత స్పీడ్గా మీరు అనేది చేయగలుగుతారు. సో మనకి ఇక్కడ ఫస్ట్ అడిగింది ఏంటిది మనకి ఫస్ట్ వర్డ్ అడిగాడు కాబట్టి ఆల్రెడీ మనం చేసాం, దట్ ఈస్ ప్రాక్టికల్ అనే వర్డ్ ఫస్ట్ వస్తుంది. ఆప్షన్స్లో మనకి ప్రాక్టికల్ ఎక్కడైతే కనబడుతుందో అదే టిక్ చేయని సరిపోతుంది. ఇన్ కేస్ మనకి లాస్ట్ అడిగాను, లాస్ట్ ఇక్కడ ఏముంది D, దట్ ఈస్ ప్రాక్టీస్. D అంటే ప్రేయర్. సో అక్కడ టిక్ చేయండి. మనకి లాస్ట్ వర్డ్ అడగవచ్చు, అరేంజ్ చేసిన తర్వాత ఫస్ట్ వర్డ్ అడగవచ్చు, లేదా మిడిల్ వర్డ్ కూడా అడగవచ్చు మనకి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 3 చూడగానే మనకి ఏమర్థం అవుతుంది, ప్రతి వర్డ్లో కూడా 4 లెటర్స్ అనేది కామన్గా ఉన్నాయి. సో ఇక్కడ 4 కాదు, ఇక్కడ 3 ఉన్నాయి చూడండి, ఇక్కడ 3 లెటర్స్ కామన్గా ఉన్నాయి. సో ఇక్కడ కూడా 3 లెటర్స్ తీసుకోండి. సో 3 లెటర్స్ కామన్గా ఉంటే ఇక్కడ ఏముంది I ఉంది, ఇక్కడ I ఉంది, ఇక్కడ O ఉంది, I. సో మనకి I ఫస్ట్ వస్తుందా O ఫస్ట్ వస్తుందా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం I అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి సో I వరకు ఇక్కడ చూసుకొని ఇలానే ఉండండి ఇవ్వండి. సో అన్నిట్లో I అనేది కామన్గా ఉంది. తర్వాత ఏం చేయాలి, I కూడా సేమ్ ఉంది కాబట్టి ఆ 4 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నెక్స్ట్ లెటర్ కంపేర్ చేయండి. ఇక్కడ ఏంటిది S, ఇక్కడ M, అండ్ అలాగే ఇక్కడ మనకి A, ఇక్కడ మనకి S. సో ఈ 4 లెటర్లో మనకి ఫస్ట్ వచ్చేది ఏంటిది A అనేది ఫస్ట్ వస్తుందని తెలుసు. సో A అనేది ఇక్కడ D దగ్గర ఉంది కాబట్టి D ఆప్షన్ అనేది మనకి ఫస్ట్ వర్డ్ అవుతుంది. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇదే అనమాట, ఫస్ట్ వర్డ్ అడిగాడు కాబట్టి ఆప్షన్ D అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి కంప్లీట్ అరేంజ్ చేస్తున్నా చూడండి. నెక్స్ట్ మనకి A అనేది వెళ్ళిపోయింది. A తర్వాత మనకి ఏంటిది SMSలో Mలో మనకి ఫస్ట్ ఏది వస్తుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో M అనేది ఫస్ట్ వస్తుంది, అంటే తర్వాత వచ్చేది ఏంటిది B. సో ఇది కూడా అయిపోయింది, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 2 Sలే ఉన్నాయి. 2 Sలో మనకి ఏ విధంగా చెప్పలేం కాబట్టి దాని తర్వాత లెటర్ కంపేర్ చేయండి. ఇక్కడ ఏముంది C అనేది ఉంది, ఇక్కడ ఏముంది T ఉంది. సో C ఫస్ట్ వస్తుందా T ఫస్ట్ వస్తుందా, C అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి తర్వాత వచ్చేవాడు మనకి A, దాని తర్వాత వచ్చేవాడు మనకి E, దాని ఫైనల్గా వచ్చేవాడు మనకి C అవుతుంది. సో ఇది వీటి యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్, లేదా డిక్షనరీ ఆర్డర్ అని చెప్పి కూడా అడుగుతాడు మనకి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. సో ఇక్కడ AN ప్రతి వర్డ్లో ఇక్కడ మనకి AN, ఇక్కడ AN, ఇక్కడ AN, ఇక్కడ AN, ఇక్కడ AN. ప్రతి వర్డ్లో ఫస్ట్ 2 లెటర్స్ అనేది సేమ్ ఉన్నాయి. తర్వాత లెటర్ కంపేర్ చేయండి. ఇక్కడ I ఉంది, సో ఇక్కడ I ఉంది, ఇక్కడ GKN. సో మనకి ఏది ఫస్ట్ వస్తుంది, I ఫస్ట్ వస్తుందా, ఇక్కడ I ఉంది, G ఫస్ట్ వస్తుందా, K ఫస్ట్ వస్తుందా, N ఫస్ట్ వస్తుందా. ఈ అన్నిటిని కంపేర్ చేసుకుంటే మనకి I అనేది ఫస్ట్ వస్తుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో I అనేది ఫస్ట్ వస్తుంది. I అనేది మనకి 2 ఆప్షన్స్లో కూడా I ఉంది. అప్పుడు ఏం చేయాలి, దీని తర్వాత లెటర్ కంపేర్ చేయాలి. ఇక్కడ M ఉంది, ఇక్కడ కూడా M ఉంది, సో అది కూడా వదిలిపెట్టేసింది. ఇక్కడ A ఉంది, ఇక్కడ O ఉంది, ఏ ఫస్ట్ వస్తుందా O ఫస్ట్ వస్తుందా. A అనేది మనకి స్టార్టింగ్ కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ A వస్తుంది. దాని తర్వాత మనకి ఇది ఉంది కాబట్టి ఆప్షన్ D వస్తుంది. దాని తర్వాత మనకు వచ్చేది ఏంటి, ఇక్కడ G అలాగే N. G ఫస్ట్ వస్తుందా N ఫస్ట్ వస్తుందా, G అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి సో మనకి ఆప్షన్ C వస్తుంది. ఆ తర్వాత ఆప్షన్ E అలాగే ఆప్షన్ D. సో ఇది దీని యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో 5th క్వశ్చన్ చూద్దాం. ఈ 5th క్వశ్చన్ చూస్తే మనకి ఏంటి, ఫస్ట్ 2 లెటర్స్ అనేది కామన్గా ఉన్నాయి, PI. దాని తర్వాత లెటర్ చూడండి, ఇక్కడ L ఉంది, ఇక్కడ L ఉంది, G ఉంది, L ఉంది, K ఉంది. సో వీటిలో మనకి ఫస్ట్ వచ్చేది ఏంటిది, G అనేది ఫస్ట్ వస్తుంది మనకి. ఆ G అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి G అనేది ఇక్కడ ఒక దగ్గరనే ఉంది కాబట్టి మనకి ఇక్కడ C అనే ఆప్షన్ మనకి ఫస్ట్ వస్తుంది. సో C అనే ఆప్షన్ అయిపోయింది మనకి. తర్వాత ఏముంది, ఇక్కడ LK వస్తుందా ఫస్ట్, K వస్తుందా, K అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి E. సో ఇది కూడా అయిపోయింది. సో నెక్స్ట్ L, ఇక్కడ కూడా L, ఇక్కడ 3 L అనేది కామన్గా ఉంది. నెక్స్ట్ లెటర్ కంపేర్ చేయండి. మళ్ళీ ఇక్కడ L ఉంది, దాని L తర్వాత కూడా మళ్ళీ L ఉంది. సో ఇక్కడ I ఉంది, అండ్ అలా ఇక్కడ మనకి ఏముంది, సో ఇదిగా మిగిలింది E ఉంది. సో LIE, ఈ 3 మనకి ఫస్ట్ వచ్చేది ఏంటిది, E ఫస్ట్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ దట్ ఈస్ D. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ 2 ఆప్షన్స్ ఏమున్నాయి, ఈ 2 మిగిలిపోయాయి. ఇక్కడ L ఉంది, ఇక్కడ I ఉంది. L ఫస్ట్ వస్తుందా I ఫస్ట్ వస్తుందా, మనకి I అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి ఆప్షన్ B. తర్వాత మనకి లాస్ట్ మిగిలింది ఆప్షన్ A.
సో దీని యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఈ విధంగా వచ్చేసింది అనమాట. సిఈడిబిఏ అనేది మనకి ఇక్కడ దీని యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్. మనకి ఫస్ట్ వర్డ్ అడిగాడు కాబట్టి ఫస్ట్ వర్డ్ మనకి ఏమొచ్చింది ఇక్కడ సి అంటే మనకి ఏంటిది ఇక్కడ పిగ్మెంట్ వర్డ్ మనకి ఆప్షన్స్లో ఎక్కడైతే ఉంటుందో అక్కడ టిక్ చేయండి సరిపోతుంది. సో ఇది మనకి ఇక్కడ 5 క్వశ్చన్స్ ఏ విధంగా డిస్కస్ చేసాం అన్నీ కూడా మనకి జస్ట్ ఇక్కడ అడిగింది ఏంటిదంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత ఫస్ట్ వర్డ్ ఏంటిది అని చెప్పి. సో అది చెప్పాను. ఎక్స్ట్రాగా ఏం చెప్పాను, కంప్లీట్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి ఏ విధంగా అరేంజ్ చేయాలో అని చెప్పాను. సో దీంట్లోనే నెక్స్ట్ కాన్సెప్ట్ ఉంది, అది చూద్దాం మనం. ఫ్రెండ్స్ నెక్స్ట్ 5 క్వశ్చన్స్, క్వశ్చన్ నెంబర్ 6 to 10. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడు, అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో సేమ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటున్నాడు. అండ్ టిక్ దట్ వన్ కమ్స్ లాస్ట్. ఏదైతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత లాస్ట్ వస్తుందో ఆ వర్డ్ని టిక్ చేయమని చెప్పి అంటున్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. సో మనకి ఎఫ్తో స్టార్ట్ అవుతున్నాయి ప్రతి ఒక్కటి కూడా. సో ఇక్కడ మనకి ఏమైనా మనకి కంపేర్ చేసుకుంటే ఎన్ని లెటర్స్ కామన్గా ఉన్నాయో తెలుస్తుంది. సో ప్రతి దాంట్లో చూస్తే మనకి ఎఫ్ అనేది మనకి కామన్గా ఉంది. సో నెక్స్ట్ లెటర్స్ అనేది ఇక్కడ కంపేర్ చేయాలి. సో నెక్స్ట్ లెటర్ కంపేర్ చేస్తే మనకి ఏ విధంగా వస్తుంది, ఇక్కడ ILR, ILO, ఇక్కడ కూడా ఓ, ఇక్కడ కూడా ఓ. సో ILOలో మనకి లాస్ట్ వచ్చే మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడు, లాస్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. మనకి ఇక్కడ ఇక్కడ L, ఇక్కడ ఓ ఉన్నాయి. అన్ని వర్డ్స్లో మనకి ఫస్ట్ లెటర్ ఎఫ్ ఒకటే కామన్గా ఉంది. సో కామన్గా ఉంది అది వదిలిపెట్టేసి నెక్స్ట్ లెటర్ కంపేర్ చేయాలి. ఇక్కడ ILOO ఉన్నాయి. ఈ ILOలో మనకి ఇక్కడ లాస్ట్ వర్డ్ అడుగుతున్నాడు కాబట్టి లాస్ట్గా వచ్చే లెటర్ మనం చెక్ చేసుకోవాలి. సో మూడిట్ల ILOలో మనకి లాస్ట్ వచ్చేది ఏంటిది, ఓ అనేది మనకి లాస్ట్ వచ్చేస్తుంది. అంటే ఈ 3 వర్డ్స్లోనే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత మనకి లాస్ట్ వర్డ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మనకి ఈ మూడిట్లో కూడా ఓ అనేది కామన్గా ఉంది కాబట్టి దాని నెక్స్ట్ లెటర్ కంపేర్ చేద్దాం. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ కూడా మనకి ఆర్ ఉంది, ఇక్కడ కూడా ఆర్ ఉంది. సో ఆ మూడిట్లో మనకి ఆర్ అనేది కామన్గా ఉంది కాబట్టి అది వదిలిపెట్టేసేయండి. సో నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఆర్ తర్వాత వచ్చే లెటర్ ఎమ్. ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ మనకి జీ ఉంది. సో ఇక్కడ మనకి జీ ఉంది. సో ఎమ్ ఫస్ట్ వస్తుందా, జీ ఫస్ట్ వస్తుందా, ఇక్కడ మనకి లాస్ట్ కావాలంటే ఎమ్ లాస్ట్ వస్తుందా, జీ లాస్ట్ వస్తుందా చెక్ చేసుకోవాలి. సో రెండింటిలో తీసుకుంటే మనకి ఎమ్ అనేది జీ తర్వాత ఎమ్ అనేది వస్తుంది కాబట్టి ఎమ్ అనేది లాస్ట్ కాబట్టి మనకి వర్డ్ అనేది సి అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో మనకి ఎందుకంటే జీ తర్వాత ఎమ్ వస్తుంది అంటే దీని అర్థం ఏంటిది, ఎమ్ అనేది లాస్ట్కి వస్తుంది అని చెప్పి అర్థం. మనకి క్వశ్చన్లో ఏమడిగాడు, ఇచ్చిన వర్డ్స్ అన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత లాస్ట్ వర్డ్ ఏదైతే వస్తుందో దాన్ని టిక్ చేయమంటున్నాడు. సో నేను జస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయలేదు, లెటర్స్ కంపేర్ చేశాను. లెటర్స్ కంపేర్ చేసేటప్పుడు ఏ విధంగా కంపేర్ చేశాను, అన్ని వర్డ్స్లో మనకి డిఫరెంట్ లెటర్స్ తీసుకున్న తర్వాత వాటిలో లాస్ట్ లెటర్ ఏదైతే వస్తుందో అదే మనకి లాస్ట్ వర్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన లాస్ట్ వర్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో మనకి జీ ఇక్కడ ఫస్ట్ కంపేర్ చేస్తే ILO ఈ 3 లెటర్సే ఉన్నాయి. 3 లెటర్స్ మనకి ఏం తీసుకుంటున్నా, లాస్ట్ వర్డ్ అడిగాడు కాబట్టి లాస్ట్ ఏది వస్తుంది లెటర్. ILOలో మనకి లాస్ట్ కనబడే లెటర్ ఓనే కనబడుతుంది ఈ మూడిట్లో చూసుకుంటే. సో మూడిట్లో చూసుకుంటే ఓ కనబడుతుంది అంటే మనకి ఓ అనేది మనకి 3 వర్డ్స్లో ఉన్నాయి. దాని తర్వాత ఎమ్ ఉంది మనకి, దాని తర్వాత ఆర్ ఉంది. ఆర్ కూడా మనకి 3 వర్డ్స్లో కామన్గా ఉంది, అది కూడా వదిలిపెట్టేసాను. నెక్స్ట్ ఏముంది, MGG. సో MGలో మనకి లాస్ట్ వచ్చేది ఏంటిది, మనకి లాస్ట్ వర్డ్ అడిగాడు కాబట్టి లాస్ట్ వచ్చే చెక్ చేసుకోవాలి. MGలో లాస్ట్ వచ్చేది ఏంటిది ఎమ్ కాబట్టి సో అది ఒకటే ఆప్షన్ దగ్గర పాసిబుల్ ఉంది కాబట్టి సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కంప్లీట్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయలేదు, అరేంజ్ చేయలేదు. అరేంజ్ చేయకుండా మీకు ఆన్సర్ అనేది చేశాను. సో నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దాంట్లో మీకు అర్థమవుతుంది చూడండి. ఇంకా మీకు డౌట్ ఉంటే అన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయండి. అరేంజ్ చేసిన తర్వాత ఈ ఫార్మల్ అనే లెటరే మీకు లాస్ట్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్రీవర్, ప్రివ్యూ, ప్రివెంట్, పర్వ్యూ, ప్రీవియస్. సో ఇక్కడ కూడా మనకి లాస్ట్ వర్డే అడుగుతున్నాడు. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసినట్టు ఇక్కడ చూస్తే ప్రతి వర్డ్లో కూడా మనకి PRE ఇక్కడ వేరే ఉంది. సో PRE ఈ 4 వర్డ్స్లో PRE కామన్ ఉంది. సో కాకపోతే ఇక్కడ చూడండి మనకి ఎందుకంటే ఒక వర్డ్ దగ్గర డిఫరెంట్ ఉంది, మనకి ఇక్కడ PER ఉంది అంటే ప్రతి వర్డ్లో మనకి P అనేది కామన్గా ఉంది. సో P అనేది కామన్గా ఉంది కాబట్టి వాటిని వదిలిపెట్టేసేయండి. నెక్స్ట్ లెటర్ తీసుకోండి, ఇక్కడ R ఉంది, ఇక్కడ R ఉంది, ఇక్కడ R, ఇక్కడ E, ఇక్కడ R.
సో మనకి రెండిట్లో మనకి లాస్ట్ వర్డ్ అడిగాడు కాబట్టి ఈ ఫస్ట్ వస్తుందా ఆర్ ఫస్ట్ వస్తుందా, ఆర్ అనేది మనకి ఈ లాస్ట్ వస్తుందా ఆర్ లాస్ట్ వస్తుందా, ఆర్ అనేది లాస్ట్గా వస్తుంది కాబట్టి ఆర్ అనేది మనకి 4 ఆప్షన్స్లో మనకి ఆర్ అనేది ఉంది. సో ఇది వదిలిపెట్టేసాను ఇప్పుడు, ఎందుకంటే మనకి రెండిట్లో కంపేర్ చేసుకుంటే ఈ ఫస్ట్ వస్తుంది, మనకు కావాల్సింది లాస్ట్ వచ్చేవాడు కావాలి, లాస్ట్ వచ్చేవాడు కాబట్టి లాస్ట్ అన్నింటిలో మనకి ఆర్ అనేది ఉంది 4 ఆప్షన్స్లో. సో తర్వాత నెక్స్ట్ లెటర్ కంపేర్ చేయాలి. సో ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ కూడా ఈ ఉంది, ఈని కూడా వదిలిపెట్టేసింది. దాని తర్వాత వచ్చే నెక్స్ట్ లెటర్ ఇక్కడ డబ్ల్యూ, అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి వి ఉంది. సో ఇక్కడ చూసుకుంటే వి ఉంది, ఇక్కడ వీనే ఉంది, ఇక్కడ వీనే ఉంది. సో మనకి వి లాస్ట్ వస్తుందా డబ్ల్యూ లాస్ట్ వస్తుందా, వి తర్వాత మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డబ్ల్యూ రావడం జరుగుతుంది, అంటే డబ్ల్యూ అనేది లాస్ట్ వస్తుంది. సో డబ్ల్యూతో మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇది వి ఇది వి ఇది వి ఇది వి, మనకి డబ్ల్యూతోనే ఒకటే ఒక ఆప్షన్ ఉంది. సో ఆప్షన్ ఈ అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది, సింపుల్. ఇవన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత మనకి లాస్ట్ వచ్చే వర్డ్ ఏంటిది అంటే ప్రీవార్. సో మనకి ఈ విధంగా సొల్యూషన్ చేస్తే ఈజీగా ఉంటుంది, మనకి టైం కూడా సేవ్ అవుతుంది. మనకి అన్ని ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత దాంట్లో లాస్ట్ చెప్పడం ఎవరైనా చెప్తారు, కాబట్టి మనకి టైం అనేది సేవ్ ఏ విధంగా చేసుకుంటామంటే సో ఈ విధంగా మనం చేసుకోవడం అనేది జరుగుతుంది. ప్రీవియస్ క్వశ్చన్స్లో కూడా మనకి ఫస్ట్ అడిగినప్పుడు ఫస్ట్ ఇదే తీసుకోవాలి, లాస్ట్ అంతా వదిలిపెట్టేసేయాలి. ఫస్ట్ అడిగినప్పుడు ఫస్ట్ ఇదే కన్సిడర్ చేసుకోవాలి, లాస్ట్ అడిగినప్పుడు లాస్ట్ లెటరే కన్సిడర్ చేసుకోవాలి. ఇన్ కేసు మిడిల్లో అడిగినప్పుడు కూడా మిడిల్ లెటర్సే కంపేర్ చేసుకోవాలి. సో మిడిల్ లెటర్స్ కూడా మీకు ఏ విధంగా చేయాలో చెప్తాను చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి లాస్ట్ వర్డ్ కనుక్కుందాం. సో అన్ని వర్డ్స్ చూసినట్టయితే మనకి ఏ కామన్గా ఉంది, ఈఎక్స్టీ అండ్ అలాగే ఇక్కడ ఈఎక్స్టీ. ప్రతి వర్డ్లో ఈఎక్స్టీ అనేది మనకి కామన్గా వస్తుంది. దాన్ని వదిలిపెట్టేసి నెక్స్ట్ లెటర్ కంపేర్ చేయండి. ఇక్కడేముంది ఈ, ఇక్కడ ఆర్, సో ఇక్కడ ఆర్, ఇక్కడ కూడా ఆర్ ఉంది. సో మనకి ఈ లాస్ట్ వస్తుందా ఆర్ లాస్ట్ వస్తుంది, మనకి లాస్ట్ వర్డ్ కావాలి కాబట్టి ఈ తర్వాత మనకి ఆర్ వస్తుంది కాబట్టి సో ఈని వదిలిపెట్టేసేయండి. ఈ ఆర్ అనేది మనకి 4 ఆప్షన్స్లో ఉంది. సో ఆర్ తర్వాత వచ్చే నెక్స్ట్ లెటర్ని కంపేర్ చేద్దాం. సో ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఈ ఉంది. సో మనకి ఏ లాస్ట్ వస్తుందా ఈ లాస్ట్ వస్తుందా, ఏ లాస్ట్ వస్తుందా ఈ లాస్ట్, ఏ తర్వాత మనకి ఈ వస్తుంది కాబట్టి సో ఆన్సర్ అనేది మనకి ఇదే అవుతుంది. సో ఒకటి గమనించండి, అన్ని వర్డ్స్లో మనకి ఫస్ట్ కంపేర్ చేసినప్పుడు కామన్గా ఉన్న వర్డ్స్ తీసి రిమైనింగ్ లెటర్స్తో కంపేర్ చేసినప్పుడు ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. తర్వాత సెకండ్ టైం కంపేర్ చేసినప్పుడు మిగతా అన్ని ఆప్షన్స్ వెళ్ళిపోయి ఒక ఆప్షన్ ఉంటుంది, అదే మనకి రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క క్వశ్చన్ మనకి అదే విధంగా జరిగింది. సో అన్నీ మెరుగు క్వశ్చన్లో ఏం అడిగాడో అది మాత్రమే చేయండి, ఎక్స్ట్రాగా చేసి టైం అనేది వేస్ట్ చేసుకోకండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దీంట్లో మనకి ఏం చేద్దామంటే జస్ట్ మనకి లాస్ట్ వర్డ్ కాకుండా ఇక్కడ మనకి ఏం చేద్దామంటే మిడిల్ వర్డ్ కనుక్కుందాం. సో ఇప్పుడు 5 వర్డ్స్ ఉన్నాయి. 5 వర్డ్స్లో సపోజ్ ఈ విధంగా ABCD ఈ విధంగా అరేంజ్ చేసినాక దీంట్లో మిడిల్ వర్డ్ అంటే మనకి ఏమని చెప్తాం, సి అని చెప్తాం. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత దాంట్లో వచ్చే మిడిల్ వర్డ్ ఏంటిదని చెప్పి ఈ 2 క్వశ్చన్స్కి చేస్తాను చూడండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మనకి ఏ విధంగా అయినా అడగవచ్చు, లాస్ట్ అడగవచ్చు, ఫస్ట్ అడగవచ్చు, మిడిల్ అడగవచ్చు, సెకండ్ అడగవచ్చు, ఫోర్త్ కూడా మనకు అడగవచ్చు. సో ఈ 2 వర్డ్స్ ఈ 2 క్వశ్చన్స్కి ఏం చేస్తాను, మిడిల్లో వచ్చే వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈజీగా ఎలా కనుక్కుందామో చూద్దాం. సో ఫస్ట్ చేసే పాయింట్ ఏంటిది, మనకి ప్రతి వర్డ్లో కామన్గా ఉన్న లెటర్స్ని వదిలిపెట్టేసి దాని నెక్స్ట్ లెటర్ని డిఫరెంట్గా ఉన్న లెటర్స్ని కంపేర్ చేయడం. ఇక్కడ ఏముంది RE అంటే ప్రతి వర్డ్లో మనకి RE అనేది కామన్గా ఉంది. సో వాటిని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు, దాని నెక్స్ట్ లెటర్ కంపేర్ చేద్దాం. సో ఇక్కడ ఏముంది P, ఇక్కడ P ఉంది, ఇక్కడ A ఉంది, ఇక్కడ S ఉంది, ఇక్కడ S ఉంది. సో మనకి మిడిల్లో వచ్చేది కావాలి కాబట్టి ఏం చేయాలి ఇక్కడ మనకి, సో ఇక్కడ ఏదైతే తీసుకుంటే PASలో మనకి లాస్ట్ వచ్చేది ఏంటిది, ఫస్ట్ మనకి PASలో లాస్ట్ వచ్చేది ఏంటిది మనకి ఇక్కడ ఉంది. సో PASలో మనకి లాస్ట్ వచ్చేది ఏముంది అంటే మనకి S ఉంది. PASలో లాస్ట్ వచ్చేది ఏంటి అంటే మనకి S ఉంది. అలాగే PASలో ఫస్ట్ వచ్చేది ఏంటిది అంటే మనకి ఏముంది, A ఉంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఏ అన్నది ఈ ఆప్షన్ సి అనేది మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఇది ఫస్ట్ వస్తుంది, అర్థమైందా. అలాగే నెక్స్ట్ డి మరియు ఈలు అనేది లాస్ట్ వెళ్ళిపోతాయి, డి మరియు ఈ. సో ఫస్ట్ ఇక్కడ తర్వాత ఏమొస్తే అవసరం లేదు, మనకి డి రావచ్చు, ఈ రావచ్చు, మనకి ఈ 3 వర్డ్స్ అనేది కామన్గా ఫిక్స్ అయిపోయాయి. ఇక్కడ డి రావచ్చు, ఈ రావచ్చు, ఏ విధమైన రావచ్చు. నేను మిడిల్ వర్డ్ కంపేర్ చేస్తున్నాను ఇక్కడ.
సో సి అనేది మనకి ఫస్ట్ ఆప్షన్ కిందికి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే మనకి ఇది ఫస్ట్ వస్తుంది. ఈ మరియు డీలు ఏ విధంగానైనా సరే అది 4th మరియు 5th పొజిషన్లోనే ఉంటాయి. ఎందుకంటే పీని ఎస్ని కంపేర్ చేస్తే సెకండ్ లాస్ట్ వచ్చేది మనకి ఎస్లు అనమాట. ఎందుకంటే ఈ 2 ఎస్లు కూడా మనకి లాస్టే వస్తాయి. 4th రావచ్చు 5th రావచ్చు మనకు అవసరం లేదు. కాకపోతే 4th 5th ఆ 2 అనేది ఫిక్స్ అయిపోతాయి ఇక్కడ. సో మనకు కావాల్సింది మిడిల్ వర్డ్ కాబట్టి ఈ 2 వర్డ్స్లో మనకి వచ్చే సెకండ్ వర్డ్ ఏంటిదో కనుక్కుందాం. సో ఈ 2 వర్డ్లో సపోజ్ మనకి ఫస్ట్ వర్డ్ ఏది తెలిసినా తెలిసిపోతుంది, దాంట్లో వచ్చే సెకండ్ ఏది తెలిసినా మనకి మిడిల్ వర్డ్ అనేది వచ్చేస్తుంది. సపోజ్ ఈ 2 వర్డ్లో మనకి ఫస్ట్ వచ్చేది ఏదో కనుక్కుందాం. ఫస్ట్ వచ్చేదంటే మనకి సి తర్వాత ఈ వర్డ్ తర్వాత వచ్చే నెక్స్ట్ వర్డ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ పి అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఈ వస్తుంది, ఇక్కడ మనకి ఏమొస్తుంది ఎల్ వస్తుంది. ఈ ఫస్ట్ వస్తుందా ఎల్ ఫస్ట్ వస్తుందా? మనకి ఈ అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి ఇదేమవుతుంది మనకి ఇక్కడ సెకండ్ వర్డ్ అవుతుంది. అంటే రియల్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏ వర్డ్ అవుతుంది. సో మనకి మిడిల్ వర్డ్ కావాలి కాబట్టి మనకి ఇదే అవుతుంది ఆన్సర్. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈ విధంగా ఉంటుంది. సిఏబి ఈడి లేకపోతే డిఈ ఉంటుంది. మనకు కావాల్సింది మిడిల్ వర్డ్ కాబట్టి మిడిల్ వర్డ్ అనేది 100% రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఏం చేశాను, ఇవనేది పక్కనే పెట్టేశాను. మనకి మెయిన్గా కావాల్సిన మిడిల్ వర్డ్ ఏ విధంగా చేయాలో చెప్తున్నాను. సో అదే మనకి ఇక్కడ జరిగింది. కంప్లీట్గా అన్నీ నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయట్లేదు. ఇక్కడ మనకి ఏదైతే వర్డ్ అడిగారో దాన్నే నేను ఫోకస్ చేసి మీకు చెప్తున్నాను. జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ విధంగా ప్రాక్టీస్ చేసి మీకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ప్రతి ఒక్క వర్డ్ మళ్ళీ మనకి ఎగ్జామ్స్ జరిగినప్పుడు ప్రతి ఒక్క వర్డ్ని ఇచ్చిన 5 వర్డ్స్ని పేపర్స్లో రాసుకొని దానికి నెంబరింగ్ ఇచ్చుకొని అన్నిటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసి దాంట్లో ఫస్ట్ లాస్ట్ ఎవరైనా చిన్నపిల్లాడని చెప్తాడు. అలా కాకుండా మనకి ఆప్షన్ని ఎలిమినేట్ చేస్తూ డైరెక్ట్గా మనకి ఏదైతే ఎగ్జామ్లో అడిగాడో అది చేయడంతో దానికి మీకు క్వశ్చన్కి 30 to 40 seconds ఈజీగా సేవ్ అయిపోతుంది. చూస్తే మనకి చిన్న క్వశ్చన్స్ లాగానే ఉంటాయి. మనకి అన్ని తెలిసిన క్వశ్చన్సే కదా చెప్పడం ఏంటి అనుకోవచ్చు. మనకి క్వశ్చన్ని ఎంత స్పీడ్గా అలాగే ఎంత అక్యూరసీతో సాల్వ్ చేస్తున్నాం అది మనకి ఇంపార్టెంట్. సో ఎంత స్పీడ్గా అక్యూరసీ అనేది 100% ఉంటే మనకి స్పీడ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగే టైం కూడా చాలా తక్కువ, 1 minute తీసుకునే దగ్గర మనకి 10 seconds కూడా తీసుకోవచ్చు. సో దీంట్లో మనకి క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ ఈ 10 చూసినట్టయితే మనకి ఇక్కడ చూస్తే మనకి అన్నిట్లో ఎం అనేది కామన్గా ఉంది. ఇక్కడ కూడా ఏం చేస్తున్నా మిడిల్ వర్డ్ని కనుక్కుంటున్నాను నేను. సో మనకి 5 words ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత ఏవైతే వస్తే మనకి మిడిల్ వర్డ్ ఇది నేను కనుక్కుంటున్నాను. సో అన్నిట్లో ఎం అనేది కామన్గా ఉంది. దాని నెక్స్ట్ లెటర్ కంపేర్ చేద్దాం. ఇక్కడ ఏ ఈ ఇక్కడ ఈ ఇక్కడ ఈ ఇక్కడ ఈ. సో మనకి వచ్చేసి కామన్గా ఇక్కడ ఉన్నాయి ఏంటిది ఏ మరియు ఈలు మాత్రమే ఉన్నాయి. సో ఏ మరియు ఈలు ఉంటే ఇదేమవుతుంది మనకి ఇక్కడ ఫస్ట్ అనేది కన్ఫామ్ అయిపోతుంది. సో ఏ మరియు ఇవన్నీ కూడా ఈలు. సో వీటి గురించి చెప్పడం అంటే వీటిలో తర్వాత నెక్స్ట్ లెటర్ కంపేర్ చేద్దాం. నెక్స్ట్ ఏంటిది టీ ఆర్ ఆర్ ఆర్. సో ఇక్కడ మనకి టీ ఫస్ట్ వస్తుందా ఆర్ ఫస్ట్ వస్తుందా, లేదా టీ ఫస్ట్ లాస్ట్ వస్తుందా ఆర్ లాస్ట్ వస్తుందా? టీ అనేది మనకి లాస్ట్ వస్తుంది. సో ఈ 4 wordsలో లాస్ట్ వర్డ్ కూడా మనకి తెలిసిపోయింది. లాస్ట్ వర్డ్ ఏంటిది మనకి ఇక్కడ బి అనేది వస్తుంది. సో దీంట్లో మనకి ఫస్ట్ వర్డ్ తెలిసింది, లాస్ట్ వర్డ్ తెలిసింది. అంటే ఇది అయిపోయింది. అలాగే మనకి నెక్స్ట్ ఏంటిది ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు 3 wordsలో చూడండి. 3 wordsలో మీకు ఫస్ట్ ఇది కనుక్కున్నా లాస్ట్ ఇది కనుక్కున్నా సరిపోతుంది. లేదా మిడిల్లో ఏ విధంగా కనుక్కుంటా చూద్దాం. నెక్స్ట్ ఏంటిది ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది. సో మీకు ఐ లాస్ట్ వస్తుందా సి లాస్ట్ వస్తుందా? ఐ అనేది మీకు లాస్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి సి అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి సి అనేది నెక్స్ట్ మనకి డిఈలో ఇక్కడ మీకు ఆన్సర్ అనేది ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి సి ఉంది, ఇక్కడ సి ఉంది. వాటిని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ హెచ్ ఉంది, ఈ ఉంది. హెచ్ఈలలో మనకి ఫస్ట్ ఏజ్ వస్తుంది, సెకండ్ వస్తుంది, ఇదిగా చెప్పేయచ్చు. హెచ్ఈలలో హెచ్ఈ అనేది మనకి ఫస్ట్ వస్తుంది, హెచ్ అనేది సెకండ్ వస్తుంది. సో సెకండ్ వచ్చేది మనకి కావాలి కాబట్టి ఆప్షన్ డి అనేది అంటే మర్చెంట్ అని ఏదైతే వర్డ్ ఉందో అన్నిటినీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత 100% మీకు అది మిడిల్లో రావడం జరుగుతుంది. మీకు డౌట్ ఉంటే అన్నీ కూడా మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసి చెక్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్. సో దీంట్లో మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 1 type ఆఫ్ క్వశ్చన్స్ చూసాం. నెక్స్ట్ టైప్ దీంట్లోనే మనకి ఏ విధంగా ఉంటుంది అంటే సేమ్ ఇలానే ఆల్ఫాబెటికల్ మనకి ఇలానే వర్డ్స్ ఇస్తాడు. ఆప్షన్స్లో మనకి ఏమి ఇస్తాడు, నెంబరింగ్ ఇస్తాడు. ఏ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసి సపోజ్ మనకి 1 2 3 4 5 అనుకుంటే కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. సో మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత ఏ నెంబర్స్ వైజ్గా వస్తున్నాయో మనకి అవి క్వశ్చన్స్ అంటారు. జస్ట్ ఒక 5 questions ఉంటాయి. దాని తర్వాత మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏదైతే ఉందో దాని మీద వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ 5 questions చూడండి. 5 questionsలో 3 questions నోట్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ ఏముంటుంది అంటే ఇక్కడ ప్రతి ఒక్క క్వశ్చన్స్లో 5 options ఉన్నాయి. 5 options ఇక్కడ ఏం చేయాలంటే అన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి.
సో అరేంజ్ చేస్తే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ సీక్వెన్స్లో ఉన్నది కరెక్టో చెక్ చేసుకోవాలి, సరిపోతుంది. సో ఇవి ఏ విధంగా చెక్ చేస్తామంటే త్రూ ఆప్షన్స్ ద్వారా చెక్ చేయొచ్చు, లేదా ఇచ్చిన వర్డ్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసి చెక్ చేయొచ్చు. సో నేను ఇచ్చిన వర్డ్స్ని చెక్ చేస్తాను చూడండి. ఇచ్చిన వర్డ్స్లో మనకి ఏం చేస్తాం, ప్రీవియస్లో మనకి కామన్గా ఉన్న లెటర్స్ వదిలిపెట్టేసి నెక్స్ట్ లెటర్స్ని నేను కంపేర్ చేసుకుంటూ వెళ్ళాను. ఇక్కడ చూసుకుంటే ప్రతి దాంట్లో మనకి బి 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 అలాగే బి అనేది కామన్గా ఉంది. సో అది వదిలిపెట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆర్ ఉంది, ఏ ఓ ఏ ఆర్. సో వీటిలో మనకి ఏంటిది ఫస్ట్ వచ్చేది లాస్ట్ వచ్చేది ఒకసారి చెక్ చేద్దాం. సో వీటిలో మనకి ఫస్ట్ వచ్చేది ఏంటిది ఆర్, ఇక్కడ ఏముంది ఇక్కడ ఆర్ ఏ ఓ ఏ ఆర్. సో వీటిలో మనకి ఫస్ట్ వచ్చేది ఏంటిది ఏ అనే లెటర్ ఫస్ట్ వస్తుంది, అలాగే లాస్ట్ వచ్చేది ఏ అనే లెటర్ ఫస్ట్ వస్తుంది. అది సెకండ్ ఆప్షన్ దగ్గర ఫోర్త్ ఆప్షన్ దగ్గర ఉంది. లాస్ట్ వచ్చేది ఏంటి ఇక్కడ మనకి ఇక్కడ లాస్ట్ వచ్చేది ఏంటిది ఆర్ అనే లెటర్ లాస్ట్ వస్తుంది. ఆర్ అనే లెటర్ ఎక్కడెక్కడ ఉంది మనకి ఫస్ట్ వర్డ్ దగ్గర ఉంది, ఫిఫ్త్ వర్డ్ దగ్గర ఉంది. అంటే ఇవన్నీ కూడా మనకి ఆల్ఫాబెటికల్ సీక్వెన్స్లో ఏదో ఒక ఆప్షన్ కరెక్ట్గా ఉంది. సో మనకి లాస్ట్ ఏ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఐదర్ 1 అన్న రావచ్చు లేదా 5 అన్న రావచ్చు లాస్ట్ వచ్చేది అనమాట. సో ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే 1 కానివ్వండి 5 కానివ్వండి లాస్ట్లో ఉన్నది ఉంచండి, రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని డిలీట్ చేయండి. ఇక్కడ 5 ఉంది 1 ఉంది 5 ఉంది 1 ఉంది, ఓకే. అది ఏ ఆప్షన్ మనకి ఎలిమినేట్ చేయడానికి ఉపయోగపడతలేదు. సో ఇప్పుడు వీటిలో ఫస్ట్ వచ్చేది ఏముంది 2 కానివ్వండి 4 కానివ్వండి మనకి ఫస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే సిరీస్ చెక్ చేసుకుంటే. సో ప్రతి ఆప్షన్ కూడా 2 లేకపోతే 4తోనే స్టార్ట్ అవుతుంది, అలా కూడా మనకి ఎలిమినేట్ చేసే ఛాన్సే లేదు. సో ఇప్పుడు ఏం చేస్తాం 2నా 4ఆ చెక్ చేయాలి ఫస్ట్. సో 2నా 4ఆ మనం చెక్ చేయాలంటే ఏ విధంగా చెక్ చేస్తాం, సో మనకి ఏ విధంగా వస్తుంది అంటే చూడండి. సో మనకి ఇది 3 అనేది ఇచ్చిన వర్డ్స్లో మిడిల్లో వస్తుందని తెలుసు, ఎందుకంటే ఇది సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఫస్ట్ సెకండ్ ప్లేస్లో కన్ఫర్మ్ అయిపోతున్నాయి, అలాగే ఫస్ట్ ఆప్షన్ ఫిఫ్త్ ఆప్షన్ లాస్ట్ 4-5 ప్లేసెస్లో కన్ఫర్మ్ అయిపోతున్నాయి. 3ని చెక్ చేయాల్సిన అవసరం లేదు, అన్నింటిలో మనకి అది మిడిల్లోనే ఉంది. సో 3 వర్డ్ని థర్డ్ వర్డ్ని చెక్ చేయాల్సిన మనకి అవసరం లేదు. సో తీసేయచ్చు, డైరెక్ట్గా తీసేయచ్చు. సో ఈ రెండింటిలో మనకి ఫస్ట్ ఏది వస్తుందో మనకి తెలియాలి, అలాగే మిగతా రెండింటిలో లాస్ట్ ఏది వస్తుందో తెలిస్తే మనకి సరిపోతుంది. సో మనకి ఇక్కడ చెక్ చేసే ఏ కామన్గా ఉంది వదిలిపెట్టేసింది, నెక్స్ట్ ఎన్ ఉంది, నెక్స్ట్ ఎఫ్ ఉంది. ఇక్కడ మనకి ఈ రెండింటిలో ఏం చేసాం ఫస్ట్ వచ్చింది తెలిసింది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ లెటర్లో కూడా ఇక్కడ ఎన్లో అలాగే ఇక్కడ ఎఫ్లో, ఎన్లో మరి ఎఫ్లో ఫస్ట్ వచ్చేది ఏంటిది మనకి తెలియాలి. ఎన్ఎఫ్లో మనకి ఫస్ట్ వచ్చేది ఏంటిది ఎఫ్ అనేది ఫస్ట్ వస్తుంది. సో మనకి వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఫస్ట్ వచ్చే వర్డ్ ఏంటిది అంటే నెంబర్ 4 వర్డ్, దట్ ఈస్ బఫెల్. నెంబర్ 4 వర్డ్ ఫస్ట్ వస్తుంది కాబట్టి ఆప్షన్లో 4 ఉన్నది కాబట్టి మిగతా ఆప్షన్స్ అన్ని ఎలిమినేట్ చేసేది. సో ఇది ఎలిమినేట్ అయిపోతుంది ఎందుకంటే 2తో స్టార్ట్ అవుతుంది, ఇది కూడా ఎలిమినేట్ అయిపోతుంది 2తో స్టార్ట్ అవుతుంది. సో మనకి ఫస్ట్ ఇది తెలిసిపోయింది, మిడిల్ది మనకి ఆల్రెడీ తెలిసేసింది. సో రిమైనింగ్ 2 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కడ ఉంది, లాస్ట్ వర్డ్ దగ్గర కన్ఫ్యూజన్ ఉంది 1 or 5. ఆ రెండింటిలో మనకి లాస్ట్ చెక్ చేసుకోండి సరిపోతుంది. సో ఇక్కడ నెక్స్ట్ కంపేర్ చేసేది ఏంటిది ఓ, అలాగే ఇక్కడ నెక్స్ట్ కంపేర్ చేసేది మనకి ఏంటిది ఐ. ఓ మరియు ఐలో మనకి కావాల్సింది ఏంటిది లాస్ట్ వర్డ్ అనేది కావాలి. ఓ మరియు ఐలో మనకి లాస్ట్ వచ్చేది ఏంటిది ఓ, మరియు ఐలో లాస్ట్ వచ్చేది మనకి ఓ అనేది ఐ తర్వాత వస్తుంది. సో అంటే ఓ అనేది లాస్ట్కే వస్తుంది. సో ఇక్కడ మనకి ఏది ఉంది ఓ అనేది బ్రూక్ అనేది ఉంది కాబట్టి అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ నెంబర్లో ఉన్న వర్డ్ అనేది లాస్ట్ రావడం జరుగుతుంది. సో లాస్ట్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ డి దగ్గర ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఏ విధంగా చేశాను నేను ఫస్ట్ మరియు లాస్ట్తోనే కంప్లీట్గా నేను అనేది చేసేసాను. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అక్కడనే ఎలిమినేట్ అయిపోయాయి, మనకి అన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన అవసరం లేదు. సో ఈ విధంగా చేసి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటే ఫస్ట్ లెటర్ లేదా సెకండ్ లెటర్ దగ్గరనే మనకి కంప్లీట్గా ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతుంది, రిమైనింగ్ ఆప్షన్ మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఇదే ప్రాసెస్లో మనకి సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఈగల్ ఎర్త్ ఈగర్ ఎర్లీ ఈచ్. ఇక్కడ అన్నీ చూసుకుంటే మనకి ఏంటిది ఈఏ కామన్గా ఉంది, 2 లెటర్స్ కామన్గా ఉన్నాయి. సో 2 లెటర్స్ కామన్గా ఉన్నాయో వదిలిపెట్టేసేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఏముంది జీ, ఇక్కడ ఆర్, ఇక్కడ జీ, సో ఇక్కడ ఆర్ అలాగే ఇక్కడ సి. సో ఈ అన్ని లెటర్స్లలో జిఆర్ మరియు సిలో ఫస్ట్ వచ్చేది ఏంటిది మనకి ఇక్కడ. సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏముంటుంది మనకి ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేది ఏంటిదో కనుక్కుందాం. సో ఫస్ట్ వచ్చేది ఏముంది ఇక్కడ మనకి సి అనేది ఇక్కడ ఉంది కాబట్టి అవన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత నెంబర్ 5 వర్డ్లో ఏదైతే ఉంటుందో అది మనకి ఫస్ట్ వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్లో 5తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఒక ఆప్షన్ ఉంది చూసారా. సో ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడనే మనకి ఆన్సర్ అవ్వడం జరిగింది. సో ఇంకా మీకు డౌట్ ఉంటే రిమైనింగ్ వాటిలో లాస్ట్ లెటర్ కంపేర్ చేయండి సరిపోతుంది, ఎందుకంటే మనకి ఇక్కడ 3, 5, 1, 2 అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి ఈజీగా అయిపోతుంది.
జీఆర్లో మనకి లాస్ట్ వచ్చేది ఏంటిది, ఆర్ అనేది లాస్ట్ వస్తుంది. సో మనకి వదిలిపెట్టేసండి, ఈ రెండు వదిలిపెట్టేసండి, ఈ రెండిట్లో కంపేర్ చేయండి. ఆర్ఆర్ మనకి సేమ్ ఉంది. నెక్స్ట్ లెటర్ తీసుకోండి, ఇక్కడ ఏముంది టీ అనేది ఉంది, ఇక్కడ వచ్చేసి మనకి ఎల్ ఉంది. ఈ రెండు లెటర్లో మనకి లాస్ట్ ఈజీగా తెలిసిపోతుందా, టీ ఫస్ట్ లాస్ట్ వస్తుందా, ఎల్ లాస్ట్ వస్తుందా, ఎల్ అనేది లాస్ట్ వస్తుంది. సో మనకి అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే సెకండ్ నెంబర్లో ఉన్న వర్డ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా లాస్ట్కి వచ్చేస్తుంది. సో అదేగా మనకి ఇక్కడ వచ్చింది. సో అందుకని ఇది ఎలిమినేట్, ఇది మనకి రైట్ ఆన్సర్ అయింది. సో ఈ విధంగా మనకి అన్ని షార్ట్గా చేసుకోవాలి. మనకి ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేస్తే ఈ లాజిక్ అనేది మీకు అర్థమవుతుంది. లేకపోతే ప్రతి ఒక్క ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎన్ని ఇచ్చినా కానీ అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మీకు ఏ ఆన్సర్ షీట్ ఉంటుందో అన్ని వర్డ్స్ రాసుకుంటారు, అన్ని నెంబర్స్ రాసుకుంటారు, ప్రతి ఒక్క దాన్ని మీరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేశాక అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు. సో ఈ విధంగా స్మార్ట్గా ఆలోచించి మీకు కావాల్సిన వర్డ్ని పట్టుకొని చేస్తే ఈజీగా అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, క్వశ్చన్ నెంబర్ 3. సో దీంట్లో చూడండి, దీంట్లో కూడా మనకి ఫస్ట్ లాస్ట్లోనే చేసేద్దాం. సో ఇక్కడ చూడండి మనకి అన్ని వర్డ్స్ కంపేర్ చేసి డబ్ల్యూఆర్ అనేది అన్నిట్లో కామన్గా ఉంది. సో డబ్ల్యూఆర్ అన్నిట్లో కామన్గా ఉంది, అది వదిలిపెట్టేసింది. నెక్స్ట్ లెటర్ తీసుకోండి, ఇక్కడ ఏంటిది మనకి ఇక్కడ ఐ, ఇక్కడ ఏంటిది ఇక్కడ కూడా ఐ. సో ఇక్కడ ఐఏ, ఇక్కడ ఏముంది ఈ ఉంది, ఇక్కడ ఏ ఉంది మనకి. సో ఐఈఏలో మనకి ఫస్ట్ వచ్చేది ఏముంటుంది, ఏ అనేది మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వస్తుంది. అంటే ఈ సీక్వెన్స్ అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన కదా ఫస్ట్ వచ్చే వర్డ్ ఏంటి, 5th నెంబర్లో ఉన్న వర్డ్ ఫస్ట్ వస్తుంది మనకి. సో ఆప్షన్లో 5th స్టార్ట్ అయ్యే వర్డ్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఇది కాదు, అలాగే ఇది కూడా కాదు. రెండు ఆప్షన్స్ మిగిలిపోయాయి, 5 మరియు బి మరియు డి ఆప్షన్స్ మిగిలిపోయాయి. ఈ రెండు కూడా మనకి 5తో స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం, లాస్ట్ వర్డ్ చెక్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, అంటే రెండు డిఫరెంట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఇది వెళ్ళిపోయింది, ఇది ఆల్రెడీ వచ్చేసింది మనకి. సో రిమైనింగ్ వాటిలో ఐ మరియు ఈలో ఇప్పుడు ఏం చేస్తున్నాం, లాస్ట్ వర్డ్ కంపేర్ చేస్తున్నాం. ఐ మరియు ఈలో లాస్ట్ వచ్చేది ఏంటిది, ఈ ఫస్ట్ వస్తుంది, తర్వాత ఐ వస్తుంది, అంటే ఇది కూడా వదిలిపెట్టేసేయండి. ఈ రెండింటిలో మనకి లాస్ట్ వచ్చే వర్డ్ ఉంది అనమాట. సో ఈ రెండింటిలో ఐ కామన్గా ఉంది, వదిలిపెట్టేసిన. ఐ తర్వాత వచ్చేది ఏంటిది ఎన్, ఇక్కడ మనకి ఐ తర్వాత వచ్చేది ఏంటిది జి. సో ఎన్ మరియు జీ కంపేర్ చేసి ఈ రెండింటిలో లాస్ట్ వచ్చేది ఏంటిది, జీ తర్వాత ఎన్ అనేది వస్తుంది. సో జీ తర్వాత ఎన్ వస్తుంది కాబట్టి ఇది కూడా ఎలిమెంట్ అయిపోతుంది. సో ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత 1 నెంబర్లో ఉన్న ఈ రింకిల్ ఏదైతే ఉందో ఈ సీక్వెన్స్లో లాస్ట్ రావడం జరుగుతుంది. సో లాస్ట్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ 1 అనేది ఇక్కడ ఐ ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఐతోని మనకి 3 ఉన్నాయి. సో ఇక్కడ ఐతోని 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏంటిది ఐ తర్వాత వచ్చేది ఇక్కడ ఎన్ ఉంది, అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ జీ ఉంది, అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి టీ ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకి టీ అనేది ఉంది. ఐ తర్వాత వచ్చే లెటర్స్ ఈ 3 ఐతో కామన్గా ఉన్నాయి, అది వదిలిపెట్టేసి నెక్స్ట్ లెటర్ కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎన్, ఇక్కడ జీ, ఇక్కడ టీ. ఈ మూడిట్లో ఎన్, జీ, టీలో లాస్ట్ వచ్చేది కంపేర్ చేస్తున్నాం కాబట్టి మనకి లాస్ట్ వచ్చేది ఏమొస్తుంది, ఇక్కడ మనకి ఎన్జీటీలో టీ అనేది లాస్ట్కి వచ్చేస్తుంది. అంటే ఇవన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత ఆప్షన్ 3 అనేది మనకి ఏదైతే వర్డ్ ఉంటుందో కంప్లీట్గా లాస్ట్కి రావడం జరుగుతుంది. ఈ రెండు ఆప్షన్స్లో లాస్ట్ ఎక్కడ మనకి 3 అనేది ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ బి దగ్గర ఉంది కాబట్టి ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో మీరు ఈ విధంగా కంపేర్ చేసుకోండి, మనకి ఫస్ట్ అడిగిందా లాస్ట్ అడిగిందా. ఈ విధంగా అడిగినప్పుడు మాత్రం మనకి మేజర్గా క్వశ్చన్ ఆన్సర్ సాల్వ్ అయ్యేది ఫస్ట్ లెటర్ కంపేర్ చేయాలి, ఫస్ట్ వచ్చేవాడు లాస్ట్ వచ్చేవాడు కనుక్కుంటే సరిపోతుంది. రిమైనింగ్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి, కామన్గా ఉన్నా సరే మనకి ఆప్షన్స్ అనేది ఎలిమినేట్ అయిపోతాయి. ఇక్కడ చూడండి ఈ రెండు కూడా మనకి 4తో స్టార్ట్ అవుతున్నాయి, డైరెక్ట్గా ఈ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయి ఎందుకంటే మనకి ఫస్ట్ వచ్చేవాడు కనుక్కున్నాం కాబట్టి. ఆ తర్వాత ఏం చేస్తాం, ఈ లాస్ట్లో డిఫరెంట్ ఉంది కాబట్టి లాస్ట్ వర్డ్ కనుక్కున్నాం. సో ఇదే ప్యాటర్న్లో మనకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అది చూసామనుకోండి దీంట్లో మనకి 1 అనేది కంప్లీట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏదైతే ఉందో దీంట్లో టాపిక్ 1 అది కంప్లీట్ అయిపోతుంది. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లాస్ట్ 2 క్వశ్చన్స్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 14 చూడండి, సేమ్ ఇక్కడ కూడా మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత ఏది ఫస్ట్ వస్తుంది అని చెప్పి అడుగుతున్నాడు, ఏ సీక్వెన్స్ కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇక్కడ కూడా మనకి ఫస్ట్ లాస్ట్ కనుక్కుందాం సింపుల్గా. సో అన్ని ఆప్షన్స్ని కనుక మీరు గమనించినట్లయితే పిఎస్టీ, పిఈఎస్ అని చెప్పి కామన్గా ఉన్నాయి. ఫస్ట్ 3 లెటర్స్ అనేది కామన్గా ఉన్నాయి, ఫస్ట్ 3 లెటర్స్ కామన్గా ఉన్నాయి. తర్వాత లెటర్ మనం కంపేర్ చేద్దాం. ఇక్కడ టీ ఉంది, ఇక్కడ టీనే ఉంది, ఇక్కడ టీ ఉంది, సో ఇక్కడ టీ ఉంది, అలాగే ఇక్కడ ఏంటిది ఎస్ ఉంది. సో ఈ టీ మరియు ఎస్లో మనకి ఫస్ట్ వచ్చేది ఏంటిది, లాస్ట్ వచ్చేది ఏంటిది. దీంట్లో మనకి టీ అనేది సెకండ్ వస్తుంది, ఎస్ అనేది ఫస్ట్ వస్తుంది.
అంటే ఇవన్నీ కూడా మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చే వర్డ్ ఏంటిది అంటే నెంబర్ ఈలో ఉన్న వర్డ్. సో ఈ కాదండి, ఇక్కడ మనకి 1 2 3 4 5, అలాగే ఇక్కడ కూడా 1 2 3 4 5. అంటే నెంబర్ 5లో ఉన్న వర్డ్ ఏదైతే ఉంటుందో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత అది ఫస్ట్ రావడం జరుగుతుంది. ఇచ్చిన ఆప్షన్లో 5తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఒక ఆప్షన్ ఉంది, అది కూడా ఆప్షన్ ఏ ఉంది కదా, ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అయిపోతుంది. అదేవిధంగా మనకి ఆన్సర్ అనేది వచ్చేసింది. మిగతా కూడా అన్నీ కూడా మనకి ఇక్కడ 4తోని, ఇక్కడ 3తోని, ఇక్కడ 4తోని స్టార్ట్ అవుతున్నాయి. సో డైరెక్ట్గా మనకి ఎలిమినేట్ అయిపోయాయి. కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. దీంట్లో మనకి లాస్ట్ ఏ విధంగా కనుక్కుంటాం చూడండి. లాస్ట్ మనకి రైట్ రాంగా చెక్ చేద్దాం. సో ఇచ్చిన అన్నీ కూడా మనకి 4 ఆప్షన్స్ కూడా టీతో స్టార్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ మనకి ఇక్కడే ఆన్సర్ అనేది అయిపోయింది, అది వదిలిపెట్టేసేయండి. టీ తర్వాత వచ్చే నెక్స్ట్ లెటర్ ఇక్కడ ఎల్ వస్తుంది, ఇక్కడ ఐ అనేది వస్తుంది, సో ఇక్కడ ఈ అనేది వస్తుంది. ఇక్కడ లెటర్ అనేది లేదు, లెటర్ లేదు కాబట్టి ఏమవుతుంది, నెక్స్ట్ వచ్చే వర్డ్ మనకి సెకండ్ వర్డ్ అవుతుంది. మనకి కాకపోతే మనకి లాస్ట్ది కావాలి అంటే ఎందుకంటే లాస్ట్ది కాబట్టి వన్ కాబట్టి లాస్ట్ది కావాలి అంటే ఇక్కడ ఏంటిది LIE. LI ఇక్కడ వర్డ్ వచ్చి లెటర్ రాలేదు కాబట్టి ఇది సెకండ్ ప్లేస్లో వస్తుంది, లాస్ట్కి మాత్రం రాదు అది. సో అరేంజ్ చేసేది ఇప్పుడు ఈ 4 వర్డ్స్ అరేంజ్ చేసామని దీంట్లో ఫస్ట్ వచ్చేది ఏంటిదంటే ఇదే అవుతుంది, ఇంకా దాని తర్వాత లెటర్స్ లేవు కాబట్టి. సో నెక్స్ట్ ఏంటిది LIE. LIEలో మనం ఏది చూస్తున్నాం, లాస్ట్ వచ్చే వర్డ్ చూస్తున్నాం. LIEలో మనకి లాస్ట్ వచ్చేది ఏంటిది, L అనేది లాస్ట్ వస్తుంది. సో L అనేది అంటే మనకి ఏ నెంబర్లో ఉన్న వర్డ్, ఫస్ట్ నెంబర్లో ఉన్న వర్డ్ అనేది లాస్ట్ రావడం జరుగుతుంది. సో అదే ఉంది ఇక్కడ మనకి. సో సాటిస్ఫైన్ కాబట్టి ఇదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో దీంట్లోనే మనకి లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రెడెన్షియల్, క్రీడ్, క్రీస్, క్రిమేట్, క్రెడిబుల్. సో ఇక్కడ చూసుకుంటే అన్ని వర్డ్స్ కంపేర్ చేస్తే మనకి ఏముంది, ఫస్ట్ 3 లెటర్స్ అనేది కామన్గా ఉన్నాయి, సేమ్ ఉన్నాయి అన్నిట్లో మనకి. ఫస్ట్ 3 లెటర్స్ CRE. నెక్స్ట్ లెటర్ కంపేర్ చేద్దాం. ఇక్కడ ఏముంది, D ఉంది, ఇక్కడ E ఉంది, ఇక్కడ A ఉంది, ఇక్కడ M, అలాగే ఇక్కడ D. సో ఇచ్చిన ఈ లెటర్స్ ఏవైతే ఉన్నో దీంట్లో ఫస్ట్ ఏం వస్తుంది, లాస్ట్ ఏం వస్తుందో చెక్ చేసుకోండి. వీటన్నిటిలో చూస్తే మనకి A అనేది ఫస్ట్ వస్తుంది. A అనేది ఫస్ట్ వస్తుందంటే ఇవన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత నెంబర్ 3 అనేవాడు మనకి ఫస్ట్ వస్తుంది. సో ఆప్షన్లో చూడండి 3 అనేవాడు ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఒకటే ఒక ఆప్షన్ ఉంది, అదే మనకి డైరెక్ట్గా రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి అన్ని కంప్లీట్గా అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ కూడా మనకి ఎలిమినేట్ అయిపోతాయి డైరెక్ట్, ఎందుకంటే మనకి ఎక్కడ కూడా మనకి 3తో స్టార్ట్ అయ్యేది లేదు. సో కొన్ని క్వశ్చన్స్ అనేది ఈ విధంగా డైరెక్ట్గా మనకి ఒక్క లెటర్ కంపేర్ చేసి ఆన్సర్ రావడం జరుగుతుంది. సో అలా మీరు ఏం చేస్తారు, కొంతమంది అన్ని సాల్వ్ చేసి లాస్ట్కి ఆప్షన్ చెక్ చేసి పెడతారు. సో ఆప్షన్ని గమనించాలి, క్వశ్చన్ని సాల్వ్ చేసే రీజనింగ్లో మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది. అర్థమెటిక్లో మనకి ఉంది. అర్థమెటిక్లో ఏ విధంగా ఉంటుందంటే క్వశ్చన్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మనకు వచ్చే రిజల్టే మనం చెక్ చేస్తాం. ఇక్కడ ఏముంటుంది, మిడిల్లో చెక్ చేస్తే మనకు ఆప్షన్ని చెక్ చేసి ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి రీజనింగ్లో. సో అది మనం యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ అనేది అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. మీకు డౌట్ ఉంది కాబట్టి ఇంకేం చేస్తున్నాం, లాస్ట్ వర్డ్ కనుక్కోండి. లాస్ట్ ఇక్కడ ఏముంది 4 ఉంది, అది వస్తుందో అదే చెక్ చేద్దాం. DEMDలో మనకు లాస్ట్ వచ్చేది ఏంటి, సింపుల్గా మనం చెప్పాలంటే MA లాస్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా వాటికంటే ముందు వస్తుంది. సో M అంటే మనకి 4th నెంబర్లో ఉన్న వర్డ్ అనేది లాస్ట్ రావడం జరుగుతుంది. అదేగా మనకి ఇక్కడ ఉంది. సో 4thలో ఉన్న నెంబర్ లాస్ట్ వస్తుంది, వర్డ్ అనేది లాస్ట్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆల్ఫాబెటికల్ టెస్ట్లో మనకి దాంట్లో ఫస్ట్ పార్ట్, దట్ ఈస్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అరేంజ్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో దీంట్లో మిగతా 2 టాపిక్స్ అనేది కంప్లీట్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. సో హలో ఫ్రెండ్స్, ఆల్ఫాబెట్ టెస్ట్ దాంట్లో మనకి దట్ ఈస్ టైప్ 2 లెటర్ వర్డ్ ప్రాబ్లం. సో దీంట్లో మనకి 3 ఉంటాయని చెప్పాం. నెక్స్ట్ టాపిక్ దీంట్లోనే టాపిక్ 3 అదేంటిదంటే రూల్స్ డిటెక్షన్ అని చెప్పి ఉంటుంది. సో మనకి కాకపోతే ఎగ్జామ్లో తీసుకుంటే మ్యాక్సిమం ఈ టైప్ 2 నుంచి 100% 1 క్వశ్చన్, అలాగే టైప్ 1 నుంచి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమని 1 క్వశ్చన్ తప్పకుండా వస్తుంది. సో ఈ టైప్ 1 అండ్ టైప్ 2 అని తప్పకుండా గుర్తుంచుకోండి. టైప్ 3 అనేది చాలా తక్కువగా అడగడం అనేది జరుగుతుంది. అది కూడా కాకపోతే అది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి మనకి డైరెక్షన్ అనేది ఏ విధంగా ఇచ్చాడు, ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పి ఇక్కడ మనకి ఇచ్చాడు. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఫైండ్ అవుట్ హౌ మెనీ సచ్ పేర్ ఆఫ్ లెటర్స్ ఆర్ దైర్ ఇన్ ద గివెన్ వర్డ్, ఈచ్ ఆఫ్ విచ్ హ్యాస్ మెనీ లెటర్స్ బిట్వీన్ దెమ్ ఇన్ ద వర్డ్ యాజ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటున్నాడు. సో సింపుల్గా ఏ విధంగా అంటే సపోజ్ ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చాడు, ఇక్కడ వర్డ్లో మనకి లెటర్ టు లెటర్ కంపేర్ చేసి వాటి మీద ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకుంటే ఎన్ని వర్డ్స్ అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకుంటే మనకి ఒకటే సీక్వెన్స్లో వస్తే కనుక అలాంటి పేర్ ఆఫ్ లెటర్స్ అనేది ఎన్ని ఉన్నాయని చెప్పి అడుగుతున్నాడు. సపోజ్ మనకి ఇదే ఉందనుకోండి,
సో దీంట్లోనే మనకి అన్ని ఇలాంటి క్వశ్చన్స్ అనేది మెయిన్గా గుర్తుంచుకోండి. ప్రతి ఒక్క ఆల్ఫాబెట్ యొక్క నెంబర్ తెలియాల్సి ఉంటుంది. సో మీకు అన్ని స్టార్టింగ్ నుంచి చెప్తూ ఉన్నాను. సో A to Z అనేది ఏవైతే ఆల్ఫాబెట్స్ ఉంటాయో వాటి యొక్క నెంబర్స్ తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఆ నెంబర్స్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ అనేది మనం సాల్వ్ చేస్తాం ఇక్కడ. సో అరేంజ్ చేయడం కాదు ఇక్కడ. సో ఇక్కడ మనకి ఏవైతే ఉంటాయో సపోజ్ ఇక్కడ N ఉంది, తర్వాత OP. సో ఇక్కడ O ప్లేస్లో మనకి E ఉందనుకోండి, ఇక్కడ P ఉందని చెప్పి అనుకోండి. సో NEP ఈ విధ సిరీస్ అనేది ఫాలో అవుతుంది. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ విధంగా అంటే మనకి 14, 15, 16. మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకుంటే 14లో N వస్తుంది, 16లో P వస్తుంది. అంటే ఈ రెండు మనకి ఒక పేర్ ఆఫ్ లెటర్స్ ఫామ్ చేస్తున్నాయి. మిడిల్లో మనకి ఏదైనా రానివ్వండి పర్లేదు. మనకి ఇంగ్లీష్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకుంటే అవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉండాలి. NOP అంటే మనకి Nకి Pకి మధ్య ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకుంటే 1 గ్యాప్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా 1 గ్యాప్ ఉంది. మనకి లెటర్స్ గ్యాప్ ఉన్న లెటర్ ఏదైనా ఉండొచ్చు, మనకు అవసరం లేదు. సో ఈ విధంగా కనుక వస్తే అది ఒక పేర్ ఆఫ్ లెటర్ అవుతుంది. అలాంటివి ఎన్ని పేర్స్ ఫామ్ అవుతాయి అని చెప్పి అడుగుతున్నాడు. సో చూద్దాం మనం ఈ క్వశ్చన్స్ని బట్టి మనకి ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ నెసెసరీ. ఇక్కడ ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చేసాడు. దీంట్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత మనకి వేరే టాపిక్ టైప్ 3 అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏముంది నెసెసరీ. సో వీటికి ఏం చేస్తానంటే మనకి మీకు ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు ఈ వర్డ్ అనేది ఏ వర్డ్ అని ఇవ్వండి, వర్డ్ ఇవ్వని మీకు ఏదైతే రఫ్ షీట్ ఉంటాయో దాంట్లో ఏం చేయండి, ఈ వర్డ్ అనేది రాయకండి. రాయకుండా ఏదైతే లెటర్స్ ఉంటాయో వాటి యొక్క నెంబర్ రాసుకోండి డైరెక్ట్. సో ఇక్కడ నెంబర్ రాస్తున్నా చూడండి. ఈ వర్డ్ అనేది N అంటే మనకి ఏంటిది ఇక్కడ 14. తర్వాత E అంటే మనకి ఎంత 5, C అంటే 3, E అంటే మనకి ఎంత 5, S అంటే 19, మళ్ళీ S అంటే 19, A అంటే 1, R అంటే 18, Y అంటే 25. సో ఇప్పుడు ఇచ్చిన వర్డ్స్లో ఉన్న లెటర్స్ అన్నిటిని వాటి యొక్క నెంబర్స్ అనేది రాశాం. ఇప్పుడు ఏ విధంగా కంపేర్ చేసాం చూడండి. 14 మనకి 14తో సీక్వెన్స్లో వెళ్ళిపోండి. 14, 15, 16, 17, 18, 19. సో ఇక్కడ మ్యాచ్ అవుతుంది. మిడిల్లో మనకి ఏ లెటర్స్ అయినా ఉండని అవసరం లేదు. మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకుంటే ఒక ఆర్డర్లో ఉన్నాయా లేదా. ఇక్కడ 14 లెటర్స్ వస్తుంది. నెక్స్ట్ 15, 16, 17, 18, 19 ఇక్కడ మనకి మ్యాచ్ అవుతుంది. సిరీస్లో ఒక నెంబర్ సిరీస్లో అంటే ఈ 2 వర్డ్స్ కూడా మనకు ఒక పేరుని ఫామ్ చేస్తున్నాయి. అంటే మనకి ఏ లెటర్స్ అనేది మనకు అవసరం లేదు, ఎన్ని పేర్స్ ఫామ్ చేస్తున్నా అది తెలిస్తే సరిపోతుంది. సో ఇది ఒక పేరు మనకి 19, 20, 21, 22 ఇంకే పేరు ఫామ్ చేయట్లేదు. నెక్స్ట్ లెటర్ తీసుకోవాలి. 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇక్కడ కూడా ఏ లెటర్ ఫామ్ చేయట్లేదు. 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇక్కడ కూడా ఏం ఫామ్ చేయట్లేదు. 5, 6, 7 ఇది కూడా ఫామ్ చేయట్లేదు. 19, 20 తర్వాత అన్ని పెద్ద లెటర్స్ ఉన్నాయి. 20, 21, 22, 23 ఇక్కడ కూడా ఫామ్ చేయట్లేదు. 19, 20, 21, 20 ఇక్కడ కూడా ఫామ్ చేయట్లేదు. 1, 2, 3 ఇక్కడ కూడా ఏం రావట్లేదు. ఇప్పుడు రివర్స్లో కూడా చెక్ చేయాలి. 25, 26 తర్వాత మనకి లేదు. 18, 19, 20 ఇక్కడ కూడా మనకి లేదు. 21 తర్వాత అంటే పెద్ద నెంబర్స్ లేదు కాబట్టి ఇక్కడ మనకి కంపేర్ చేయట్లేదు. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5 సో ఇక్కడ కూడా మనకి లేదు. 19, 20 ఇక్కడ పెద్ద నెంబర్స్ అనేది లేదు. ఇక్కడ మనకి పెద్ద నెంబర్స్ లేవు. 5, 6, 7 ఇక్కడ మనకి పెద్ద నెంబర్స్ అనేది లేదు. 3, 4, 5 ఇక్కడ మనకి లేదు. 5, 6 ఇక్కడ లేదు. మనకి ఒకటే ఒక పేరు ఫామ్ అయింది, దట్ ఈస్ 14, 19 ఒకటే ఒక పేరు కాబట్టి ఆప్షన్ 1 ఇక్కడ ఉంది. సో ఆప్షన్ 1 ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనకి ఎన్ని పేర్స్ ఫామ్ చేస్తాయని చెప్పి అడుగుతాడు. సో కొన్ని ఎక్కువ ఫామ్ చేయొచ్చు, లేకపోతే కొన్ని అసలు ఫామ్ చేయకుండా కూడా ఉండొచ్చు. సో నెక్స్ట్ ఎంతూసియాస్టిక్. వీటికి మనకి నెంబరింగ్ రాసుకుందాం చూడండి. సో ఇక్కడ చూడండి ఈ అంటే ఎంత మనకి ఇక్కడ 5. నెక్స్ట్ ఎన్ అంటే 14, టీ అంటే మనకి 20, హెచ్ అంటే 8, యు అంటే 21, ఎస్ అంటే 19, ఐ అంటే మనకి 9, ఏ అంటే 1. సో ఇక్కడ ఫుల్ అయిపోయింది. జస్ట్ ఒకసారి చిన్నగా రాస్తా చూడండి. E5, N14, T20, H8, U21, S19, I9, A1 ఇది 1. నెక్స్ట్ S19, T20, I9 అలాగే C అంటే 3. సో ఇప్పుడు వీటిని కంపేర్ చేద్దాం. ఇక్కడ చూసే విధంగా ఉంది 5, 6, 7, 8, 9, 10, 11, 12,
13 14 15 16 మనకి ఏ లెటర్ ఫామ్ చేయట్లేదు. నెక్స్ట్ ఇది చూద్దాం. 14 15 16 17 18 19 20 21 22 లేదు, పెద్ద నెంబర్ లేదు ఇంకా. నెక్స్ట్ 20 21 ఇంకా పెద్ద నెంబర్ మనకు కనబడతలేదు. 8 9 10 11 12 13 14 ఇక్కడ లేదు మనకి. 21 కంటే పెద్ద నెంబర్స్ లేవు, వదిలిపెట్టేసారు. 19 తర్వాత 20 మనకి పెద్ద నెంబర్స్ లేవు. నెక్స్ట్ 9 10 11 12 13 14 లేనే లేదు. 1 2 3 4 5 లేనే లేదు. 19 20 ఇది ఒక పేరు ఫామ్ చేస్తుంది. 19 మరియు 20. నెక్స్ట్ 21 22 లేదు. 20 కంటే పెద్ద నెంబర్స్ లేవు. 9 కంటే పెద్ద నెంబర్స్ లేవు. నెక్స్ట్ రివర్స్లో కంపేర్ చేద్దాం. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఇక్కడ కూడా ఏం ఫామ్ చేయట్లేదు. నెక్స్ట్ 9 10 11 12 13 14 15 16 17 18 9 ఇక్కడ కూడా లేదు. నెక్స్ట్ 20 నుంచి 20 కంటే పెద్ద నెంబర్స్ ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి కంపేర్ చేయలేము అది. నెక్స్ట్ 19 20 21 22 23 24 25 26 లేదు. 1 2 3 4 5 6 7 8 లేదు. నెక్స్ట్ మనకి 9 నుంచి చూద్దాం. 9 10 11 12 13 14 సో 9 నుంచి మనకి 14కి ఉంది. ఇది ఒక పేరు ఫామ్ చేస్తుంది. రివర్స్లో చూసినప్పుడు 9 10 11 12 13 14 అలాగే నెక్స్ట్ చూడండి. 19 20 21 ఇంకా పెద్ద నెంబర్ లేదు. 21 కంటే పెద్ద నెంబర్ లేదు. 8 9 10 కంటే పెద్ద నెంబర్ లేదు. 20 21 20 కంటే పెద్ద నెంబర్ లేదు. నెక్స్ట్ 14 కంటే పెద్ద నెంబర్ లేదు. మనకి ఫామ్ చేసే ఒకటి 19 20 9 14 రెండే ఫామ్ చేస్తున్నాయి కాబట్టి 2. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. సో దీంట్లో మనకి లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ విధంగా మీకు నెంబరింగ్ అనేది ఐడియా ఉంటేనే మనకి ఇలా ఈ లెటర్స్ చూసి చేయాలంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో మనకి నెంబర్స్ రాసుకున్నాం అనుకోండి, వాటి యొక్క నెంబర్స్ రాసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. సో నెక్స్ట్ చూద్దాం. క్యాటస్ట్రోఫ్. సి అంటే 3, A1, T20, S19, T మళ్ళీ 20, R18, O15, P16, H8, E5. So 1 2 3 4 5 6 7 8 9 10 11 1 2 3 4 5 6 7 8 9 10 ఇదిలో మిస్ అయిందా మనకి 4 5 6 11 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 3 ఇక్కడ 10 ఉన్నాయి. CAT ఇక్కడ మనకి ఏ అంటే 1 ఉంది, ఇక్కడ 1 ఒకటి రావాలి. సో అది మిస్ అయిపోయింది, జాగ్రత్తగా చూసుకోండి. రాసేటప్పుడు జాగ్రత్తగా రాయండి. సో ఇప్పుడు వీటిని చెక్ చేద్దాం. 3 4 5 6 7 8 9 10 11 పెద్ద నెంబర్స్ లేవు. 1 2 3 4 5 6 7 8 9 పెద్ద నెంబర్స్ లేవు. 20 21 కంటే పెద్ద నెంబర్స్ లేవు. 1 2 3 4 5 6 7 పెద్ద నెంబర్స్ లేవు. 19 20 ఇది ఒక ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ 21 22 పెద్ద నెంబర్స్ లేవు. నెక్స్ట్ 20 కంటే పెద్ద నెంబర్స్ లేవు. 18 కంటే పెద్ద నెంబర్స్ లేవు. 15 16 ఇది ఒకటి ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ 16 కంటే పెద్ద నెంబర్స్ లేవు. 8 కంటే పెద్ద నెంబర్స్ లేవు. రివర్స్లో కంపేర్ చేద్దాం. 5 6 7 8 9 10 11 12 13 14 15 లేవు. 8 9 10 11 12 13 14 15 లేదు. 15 16 17 18 19 సో 16 17 18 19 లేదు. ఇక్కడ చూడండి 15 16 17 18 19 లేదు. 18 19 20 లేదు. 20 21 పెద్ద నెంబర్స్ లేవు. 19 20 పెద్ద నెంబర్స్ లేవు. 1 2 3 పెద్ద నెంబర్స్ లేవు. 20 21 పెద్ద నెంబర్స్ లేవు. సో ఇక్కడ ఓన్లీ ఎన్ని ఫామ్ చేస్తున్నాయి మనకి ఇక్కడ 17 18 19 సో ఓన్లీ 2నే ఫామ్ చేస్తుంది. 19 to 20 15 to 16 ఓన్లీ 2నే ఫామ్ చేస్తున్నాయి కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకి కంపారిజన్ నెంబర్ రాయడం దగ్గర కంపారిజన్ దగ్గర కొంచెం టైం తీసుకుంటుంది, పర్వాలేదు. అయినా కానీ ఈ సీక్వెన్సే మనకి బెస్ట్ సీక్వెన్స్. సో దీంట్లోనే ఒక 4 to 5 క్వశ్చన్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, వాటిని చెక్ చేద్దాం. ఆ 4 to 5 క్వశ్చన్ డిస్కస్ చేసిన తర్వాత మనకి టైప్ 2 కూడా కంప్లీట్ అయిపోతుంది. సో టైప్ 2లోనే నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ చూడండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ ఇన్ ద వర్డ్ అన్చేంజ్డ్ వెన్ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఇచ్చిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత
ఈ వర్డ్లో అలాగే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అరేంజ్ చేసిన వర్డ్స్ కంపేర్ చేసుకుంటే ఎన్ని లెటర్స్ అనేవి ఆ వర్డ్లో అన్చేంజ్డ్ అంటే వాటి పొజిషన్ అనేది మారకుండా యాజ్ ఇట్ ఈజ్ ఉందని చెప్పి అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఏముంది చూడండి. సో జస్ట్ వీటి నెంబరింగ్ రాసుకోండి. B2 ఇది 18, ఇది 1, ఇది 11, ఇది 5, అలాగే 19. దాని కిందనే మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయండి, కంపేర్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయండి. ఫస్ట్ ఏమొస్తుంది మనకి ఇక్కడ A ఫస్ట్ వస్తుంది, తర్వాత B వస్తుంది, దాని తర్వాత 5 అంటే E వస్తుంది, తర్వాత 11 అంటే మనకి K వస్తుంది, తర్వాత 18 అంటే R వస్తుంది, తర్వాత లాస్ట్కి S అనేది వస్తుంది. ఇప్పుడు ఈ రెండు వర్డ్స్ని కంపేర్ చేయండి. అరేంజ్ చేసిన తర్వాత అరేంజ్ చేయకముందు కంపేర్ చేస్తే ఎన్ని లెటర్స్ సేమ్ పొజిషన్లో ఉన్నాయో చెక్ చేసుకోండి, అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, K అనేది సేమ్ పొజిషన్లో ఉంది, S అనేది సేమ్ పొజిషన్లో ఉంది. అరేంజ్ చేసిన తర్వాత ఇచ్చిన వర్డ్లో రెండు లెటర్స్ సేమ్ పొజిషన్స్లో ఉన్నాయి. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ B అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో సేమ్ ఇక్కడ కూడా చూసుకోండి. వండర్ఫుల్ అంటే 23, 15, 14, 4, 5, 18, 6, 21, 12. సో నెంబరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ గుర్తుంటే మీకు ఈజీగా అయిపోతుంది, లేకపోతే చాలా టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు అరేంజ్ చేయండి వీటిని. సో వీటిలో చూసుకుంటే మనకి 4, 5, 6 ఉంది. సో 4 అంటే D, 5 అంటే E, తర్వాత F. సో ఇది అయిపోయింది, 4, 5, 6 అయిపోయింది. తర్వాత వచ్చే నెక్స్ట్ లెటర్స్ ఏమున్నాయి? 12 ఉంది, 14 ఉంది, 15 ఉంది. 12 అంటే మనకి L, 14 అంటే మనకి N, 15 అంటే O. సో 12, 14, 15 అయిపోయింది. నెక్స్ట్ 18, 21, 23. R తర్వాత U, ఫైనల్గా మనకి W ఉంది. ఇప్పుడు ఇది అరేంజ్ చేసిన తర్వాత ఈ రెండింటిని ఇప్పుడు కంపేర్ చేసుకోండి. ఇది మనకి సేమ్ లేదు, సేమ్ లేదు, సేమ్ లేదు, సేమ్ లేదు, సేమ్ లేదు, సేమ్ లేదు, సేమ్ లేదు. U దగ్గర మాత్రమే సేమ్ ఉంది చూడండి. అరేంజ్ చేసిన తర్వాత U అనే లెటర్ సేమ్ పొజిషన్లో ఉంది, అంటే ఓన్లీ 1 లెటర్ అనేది సేమ్ పొజిషన్లో ఉంది, కాబట్టి ఆప్షన్ B అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మీకు వర్డ్స్ అనేది ఇస్తాడు, వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత మీకు ఎన్ని వర్డ్స్ అన్చేంజ్డ్ ఉన్నాయని అడుగుతాడు, లేదా అరేంజ్ చేసిన తర్వాత మీకు వచ్చే వర్డ్లో ఫస్ట్ లెటర్ ఏంటిది అని అడుగుతాడు, లేకపోతే మిడిల్ లెటర్ ఏంటిది అని అడుగుతాడు. సో ఈ విధంగా ఇప్పుడు సేమ్ ఇదే క్వశ్చన్కి మనకి మిడిల్లో ఉన్న లెటర్ అడిగాడు అనుకోండి, మనకి నెంబర్స్ కాకుండా ఆప్షన్స్లో ఏముంటే అప్పుడు లెటర్స్ అనేది ఉంటాయి. సో ఇక్కడ మిడిల్లో ఏమొస్తుంది మనకి అరేంజ్ చేసిన తర్వాత E అనేది వస్తుంది. ఇక్కడ 6 ఉన్నాయి, కష్టం అది చెప్పడం. సో ఇక్కడ చూసుకుంటే మనకి 23, ఇక్కడ మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, ఇక్కడ 9 ఉన్నాయి. 9లో మనకి మిడిల్ అనేది చెప్పవచ్చు. అరేంజ్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ 4 లాస్ట్ 4 వదిలిపెట్టేసాం అనుకోండి. సో మిడిల్లో ఉన్న లెటర్ N అనే లెటర్, ఆప్షన్లో మనకి N అనేది ఉంటే అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ మనకి లాస్ట్ లెటర్ అడిగాడు అనుకోండి, ఇక్కడ W అనేది ఉంటుంది. సో W అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. లాస్ట్ది అడగవచ్చు, ఫస్ట్ అడగవచ్చు, లేకపోతే మిడిల్ కూడా అడగవచ్చు. అరేంజ్ చేసిన తర్వాత మనకి ఏ లెటర్ ఫస్ట్ వస్తుంది, ఏ లెటర్ మిడిల్ వస్తుంది, ఏ లెటర్ లాస్ట్ వస్తుంది, అది కూడా మీరు చెక్ చేసుకోవాలి. సో దీంట్లో మనకి టైప్ 2లో ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, 2-3 క్వశ్చన్స్, అది సాల్వ్ చేసి టైప్ 2 అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి నెక్స్ట్ 2 క్వశ్చన్స్ సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాగానే, జస్ట్ మన క్వశ్చన్ అడిగే విధానం అనేది మారుస్తాడు, లేకపోతే లెంతీగా చేస్తాడు. చూడండి, ఇఫ్ ద లెటర్స్ ఇన్ ద వర్డ్ అండర్టేకింగ్ ఆర్ రీఅరేంజ్డ్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ విచ్ విల్ బి ఇన్ ద మిడిల్ ఇన్ ఆర్డర్ ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్. సో ఈ వర్డ్ ఇచ్చాడు, జస్ట్ ఏం లేదు, క్వశ్చన్ మొత్తం ఈ వర్డ్ ఇచ్చాడు, దీన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత మిడిల్లో వచ్చే లెటర్ ఏంటిది అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి మనకి ఏంటిది వస్తుంది ఇక్కడ మనకి. సో ఇక్కడ చూస్తే మనకి U21. సో ఇక్కడనే డైరెక్ట్గా రాసానా లేకపోతే ఇక్కడ చెప్పేయమంటారు చూడండి. సో చూసుకుంటే మనకి ఇక్కడ 21, 14, 4, 5, 18 అండ్ అలాగే 21, 11, 9, 14, 7. సో ఇక్కడ అరేంజ్ చేయండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. చూసుకుంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ 1, తర్వాత 4, 5, 1, 4, 5. సో 1, 4, 5 అయిపోయింది. నెక్స్ట్ ఏమొస్తాయి మనకి ఇక్కడ 7, 9 ఉంది, 7, 9, 7, 9 కూడా అయిపోయిన తర్వాత ఏమొస్తుంది మనకి ఇక్కడ 11 ఉంది, 14 ఉంది, 14, 2 ఉన్నాయి మనకి, 14s 2 ఉన్నాయి. తర్వాత ఏముంది మనకి ఇక్కడ 18 ఉంది, తర్వాత 20, 21. సో ఇది ఒరిజినల్ వాడు ఇచ్చినది లెటర్ వర్డ్. ఇది వచ్చేసి మనకి రీఅరేంజ్మెంట్ అనమాట. రీఅరేంజ్ చేసిన తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చింది. సో మనకి మిడిల్ లెటర్ అంటున్నాడు, మనకి ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 లెటర్స్ ఉన్నాయి. 11 లెటర్స్లో మిడిల్ లెటర్స్ కావాలంటే ఏంటిది? ఫస్ట్ 5 లాస్ట్ 5 వదిలిపెట్టేసి రిమైనింగ్ మనకి మిడిల్ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ 5 వదిలిపెట్టేసి 3, 5. సో ఇది వదిలిపెట్టేసి దీని తర్వాత వచ్చేది మనకి మిడిల్ లెటర్. మిడిల్ లెటర్ ఏముంది? 11 అంటే మనకి ఏ లెటర్ వస్తుంది? K వస్తుంది.
సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనకి మిడిల్ లెటర్ అడగవచ్చు, లేకపోతే లాస్ట్ లెటర్ మనకి ఏముంది ఇక్కడ 21 వస్తుంది. 21 అంటే మనకి ఏంటిది ఇక్కడ యూ అనేది ఆప్షన్లో ఉంటుంది. సో ఈ విధంగా మనకి వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్. విచ్ లెటర్ ఇన్ ద వర్డ్ సైబర్నెటిక్స్ ఆక్యుపైస్ ద సేమ్ పొజిషన్ యాజ్ ఇట్ డస్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. సో ఇచ్చిన వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత ఒక లెటర్ అనేది సేమ్ పొజిషన్లో ఉంటుంది, దాని పొజిషన్ మార్చుకుంటే ఆ లెటర్ ఏంటిది అని చెప్పి అడుగుతున్నాడు. సో మనకి చూడండి సైబర్నెటిక్స్లో మనకి 3, 25, 2, 5, 18, 14, 5, 20, 9, 3, 19. సో వీటిని మనకి అరేంజ్ చేయండి నెంబర్స్ని. 2 నెక్స్ట్ 3 వస్తుంది, 5 2 టైమ్స్ ఉంది, 2 3 5 5 అయిపోయింది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి, సో 3 కూడా మనకి 2 టైమ్స్ ఉంది చూడండి, 3 5 5. సో ఇది వదిలిపెట్టేసి ఇది అయిపోయింది, నెక్స్ట్ ఇది అయిపోయింది. సో 2 3 3 5 5 అయిపోయింది. నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ, నెక్స్ట్ 9 ఉంది, 14 ఉంది, 9 14 18 19 20 అలాగే 25. సో ఇక్కడ ఇప్పుడు కంపేర్ చేయండి, ఇది కాదు, ఇక్కడ సేమ్ ఉంది చూడండి. ఇంకా ఇక్కడ సేమ్ ఉందా మనకి, ఇక్కడ కూడా సేమ్ లేదు. అంటే నెంబర్ 5లో లెటర్ ఏదైతే ఉంటుందో అదే మనకి పొజిషన్ అనేది మారలేదు. 5 అంటే ఏంటిది మనకి ఇక్కడ ఏ అనమాట, ఎందుకంటే దీనే నెంబర్ కింద రాసుకున్నాను నేను. సో ఈ అంటే మనకి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. సో జస్ట్ ఈ లెటర్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క నెంబర్స్ అనేది రాశాను. ఫస్ట్ ఇది ఒరిజినల్, ఇది వచ్చేసి రీఅరేంజ్మెంట్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత వచ్చింది. అప్పుడు రెండు కంపేర్ చేసుకుంటే ఒక లెటర్ పొజిషన్ అనేది మారలేదు, సేమ్ పొజిషన్లో 5th పొజిషన్లోనే ఉంది. సో అది ఈ అనమాట. సో ఆప్షన్ సి అనేది బి అనేది రైట్ ఆన్సర్. సో ఇది 2 క్వశ్చన్స్, ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి, దాంట్లో మనకి టైప్ 2 అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ టైప్ 2లో లాస్ట్ 2 క్వశ్చన్స్ చూడడానికి లెంతీగానే ఉంటాయి, కాకపోతే ఈ క్వశ్చన్ అనేది అర్థమైతే సింగిల్ స్టెప్లో ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో చూడండి, if the first and second letters in the word depression were interchanged, also the third and fourth letters, the 5th and 6th letters are so on, which of the following would be the 7th from the right end? సో మనకి ఏదైతే డిప్రెషన్, సో వీటికి మనకి ఏ విధంగా డైరెక్ట్ నెంబరింగ్ ఇచ్చుకోవాలి, ఆల్ఫాబెటికల్ నెంబరింగ్ కాదు, డైరెక్ట్ నెంబరింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ విధంగా నెంబర్ ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడు, ఫస్ట్ అండ్ సెకండ్ లెటర్స్ అలాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ 5th 6th ఈ విధంగా ఎక్స్టెండ్ అవ్వకుంటూ ఇంటర్చేంజ్ అవ్వకుంటూ వెళ్తున్నాయి అంటున్నాడు. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్, నెక్స్ట్ 5th 6th వస్తాయి, నెక్స్ట్ 6th 7th వస్తాయి, 7th 8th తర్వాత 9 10. ఈ విధంగా ఇక్కడిక్కడనే నెంబర్స్ లెటర్స్ అనేది ఇంటర్చేంజ్ అవుతున్నాయి అంట. సో ఇంటర్చేంజ్ చేసి చూద్దాం. ED RP SE ISNO. సో ఇది ఇంటర్చేంజ్ చేసిన తర్వాత ఇంటర్చేంజ్డ్, ఇదేమో ఒరిజినల్ ఇది. సో ఈ విధంగా అడిగినప్పుడు జస్ట్ మామూలు నెంబరింగ్ ఇచ్చుకుంటాం, వాటిని నెంబరింగ్ పరంగా అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ 5th 6th ఈ విధంగా కంటిన్యూ అవుతుంది సిరీస్ అంటున్నాడు. సో ఇది మనకి రీఅరేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బి ద 7th ఫ్రమ్ ద రైట్. 7th ఫ్రమ్ ద రైట్ అంటే ఇక్కడ నుంచి చూసుకుంటే మన రైట్ ఏదైతే వస్తుందో అది అక్కడ నుంచి రైట్ అనేది క్యాల్కులేట్ చేయాలి. ఇది వచ్చేసి లెఫ్ట్, ఇది వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఇది లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ ఇది. సో ఇది వచ్చేసి రైట్, మనకి రైటే రైట్ అవుతుంది, మనకి లెఫ్టే లెఫ్ట్ అవుతుంది. సో రైట్ నుంచి 7th లెటర్ అడుగుతున్నాడు. 1 2 3 4 5 6 7. 7th లెటర్ వచ్చేసి మనకి ఏముంది, పి ఉంది. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో సింపుల్ అనమాట. క్వశ్చన్ చూడడానికి 3-4 లైన్స్ ఉంటుంది, ఆన్సర్ మాత్రం సింగిల్ స్టెప్లో అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ ద 5th and 6th letters in the word distribute were interchanged, also the 2nd and 7th, 3rd and 8th and so on, which of the following would be the 5th from the left? సో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, డిస్ట్రిబ్యూట్. సో వీటికి ఒక నెంబరింగ్ ఇచ్చుకోండి, 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ విధంగా ఒక 10 లెటర్స్ ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లోనేమో ఫస్ట్ సెకండ్ థర్డ్ థర్డ్ ఫోర్త్ ఈ విధంగా ఇంటర్చేంజ్ అవుతున్నాయి అన్నాడు.
ఇక్కడ ఏ విధంగా అంటున్నాడు, ఫస్ట్ 6th లెటర్స్, సెకండ్ 7th లెటర్స్, థర్డ్ 8th లెటర్స్. అలాగే మనకి ఏ విధంగా వస్తుంది మనకి ఫస్ట్ 6th. సో ఫస్ట్ 6th ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతున్నాయంట. తర్వాత సెకండ్ 7th ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతున్నాయంట. తర్వాత థర్డ్ 8th ఈ విధంగా, తర్వాత 4th 9th, తర్వాత 5th 10th ఇవి ఇంటర్చేంజ్ అవుతున్నాయి అంటున్నాడు. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ మనకి ఫస్ట్, అలాగే నెక్స్ట్ ఏంటి 6th ప్లేస్లో ఉన్నది ఐ. నెక్స్ట్ మనకి ఏంటిది 6 తర్వాత 7 ఈ విధంగా రాసుకుంటాం. 7 సారీ ఇక్కడ చూడండి. తర్వాత ఇక్కడ డి వస్తుంది. ఫస్ట్ 6th ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతున్నాయి అంటున్నాడు. సో ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతున్నాయంటే దీని అర్థం ఏంటిది, 6th ప్లేస్లో మనకి డి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సెకండ్ 7th అంటే మనకి ఏముంది, బి ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఐ వెళ్ళిపోతుంది. తర్వాత 8thలో మనకి యు ఉంది. తర్వాత ఏం వెళ్ళిపోతుంది, ఎస్ వెళ్ళిపోతుంది. తర్వాత ఏముంది, ఇక్కడ టీ ఉంది. తర్వాత ఇక్కడ ఏముంది, మళ్ళీ టీ అనేది వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ లాస్ట్కి ఏముంది, ఈ ఉంది. ఫైనల్ ఇక్కడ ఏం వెళ్ళిపోతుంది, ఆర్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇది అరేంజ్మెంట్ అనమాట. ఫస్ట్ 6th ఫస్ట్ ప్లేస్లో ఉన్న లెటర్ 6thకి వెళ్ళిపోతుంది, 6thలో ఉన్నది ఫస్ట్కి వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఒక సీక్వెన్స్ అనేది అరేంజ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమవుతున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బి ద 5th ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే ఇక్కడ నుంచి అని చెప్పాను. సో లెఫ్ట్ నుంచి చూసుకుంటే 5th లెటర్ ఏంటిది అని చెప్పి అడుగుతున్నాడు. 1 2 3 4 5. సో ఇక్కడ వచ్చేసి ఈ అనే లెటర్ లెఫ్ట్ నుంచి 5th ఉంది అనమాట. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి టైప్ 2లో ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయో అన్నీ నేను కవర్ చేశాను. ప్రతి ఒక్కటి కూడా మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వీడియోలో మనకి టైప్ 3కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది చూద్దాం. అది ఎక్కువ మనకి ఇంపార్టెంట్ అనేది కాదు, వీలైతే టైప్ 3 వీడియో పెడతాను, ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీగా పెడతాను. సో అది మనకి ఎగ్జామ్స్లో ఎక్కడా కూడా అడగలేదు. మ్యాక్సిమం టైప్ 1 టైప్ 2 నుంచే చాలా ఇంపార్టెంట్, వీటి నుంచి అడుగుతాడు. సో నెక్స్ట్ వీడియోలో మీకు టైప్ 3కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.